వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్ప మృక్కిడుదు. శ్రీ మహాగణాధిపతయే నమః. మన వైదిక సంస్కృతిలో షణ్మతాలు అని చెప్పబడి ఉన్నాయి. గాణాపత్యము, వైష్ణవము, శాక్తేయము, సౌరము, శైవము అని. ఒకే పరబ్రహ్మ ఈ సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు అనేక రకములైన శక్తుల్ని ప్రకటించుతూ ఉంటాడు. అనేక విధములుగా ఈ జగత్తును నిర్వహిస్తూ ఉంటాడు. అలాగా విభిన్న శక్తుల్ని ప్రకటించినప్పుడు విభిన్న రూపాలతో ఆవిర్భవిస్తూ ఉంటాడు స్వామి. అలాగా ఆయన ప్రకటించిన భిన్న భిన్న శక్తులకు ప్రతిరూపాలే ఆయన రూపాలు, వాటికి సంకేతాలే ఆయన నామాలు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వేదం ఈ విషయాన్ని చెప్తుంది. ఒకే పరతత్వం బహువిధాలుగా వ్యక్తమవుతోంది అని. అలాగా ఆ పరతత్వాన్ని మనం 6 రూపాలతో ప్రధానంగా అర్చిస్తాం వైదిక మతానుసారం. కనుక షణ్మతాలు వైదిక మతాలు అని చెప్పబడుతున్నాయి. గణపతినే పరతత్వంగా ఉపాసించేదాన్ని గాణాపత్యం అంటారు. అలాగే సూర్యుణ్ణి ప్రధానంగా ఉపాసిస్తే సౌరం, శివుణ్ణి ప్రధానంగా ఉపాసిస్తే శైవం, విష్ణువుని ప్రధానంగా ఉపాసిస్తే వైష్ణవం, శక్తిని ప్రధానంగా ఉపాసిస్తే శాక్తేయం, కుమారస్వామిని ప్రధానంగా ఉపాసిస్తే కౌమారం లేదా స్కాందం అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ రూపంలో ఏ పేరుతో ఏ విధానంతో ఉపాసించినా లక్ష్యం మాత్రం ఒకే పరబ్రహ్మ అని మాత్రం తెలుసుకోవాలి. కనుక భిన్న భిన్నమైనటువంటి రూపముల ద్వారా నామముల ద్వారా ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడమే ప్రధానమైనటువంటి విషయం. అది మన దృష్టిలో ఉందా, ఇంకా దేవతా భేదాలు గొడవలనేవి ఉండనే ఉండవు. ఇప్పుడు గణపతి గురించి మనం ప్రస్తావించుకుంటే, పరబ్రహ్మ స్వరూపమే గణపతి, వేదవేద్యమైన తత్వమే గణపతి అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక పూజ చేసినా, పునస్కారం చేసినా, ఏ శుభకర్మ చేసినా ప్రథమంగా మనం గణపతిని తలంచుకుంటాం. దానిలో వాడబడే వేదమంత్రం ప్రసిద్ధంగా అందరికీ తెలిసినదే. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్తీదసాదనం అని ఆ వేదమంత్రం. ఈ మంత్రాన్ని బాగా ఏకాగ్రంగా పరిశీలిస్తే పరబ్రహ్మ యొక్క తత్వమంతా ఇందులో నిబద్ధం చేశారు వేద మహర్షులు. దీని ప్రధాన భావం ఏమిటంటే, గణములలో గణపతిగా ప్రకాశించే ఓ దైవమా, నిన్ను ఉపాసిస్తున్నాము లేదా ఆహ్వానిస్తున్నాము. నువ్వు ఎటువంటి వాడివి అంటే కవీనాం కవిం, కవులకు కూడా కవి అయినటువంటి వాడవు. ఉపమశ్రవస్తమం, ఉపమశ్రవస్తమం అంటే పోలికగా చెప్పదగినటువంటి మిక్కిలి కీర్తి కలవాడు అని ఒక అర్థం. సృష్టిలో ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే ఆ గొప్ప వస్తువుని చెప్పడానికి మరో గొప్ప వస్తువుతో పోలుస్తాం. అందంగా ఒక ముఖం ఉంటే చంద్రుడిలా ఉంది అంటాం, అంటే చంద్రుడు అప్పటికే అందంగా ఉన్నాడు గనక. ఇలాగా పోల్చడానికి లేదా ఆదర్శంగా చెప్పడానికి ఉత్తమమైన కీర్తి కలిగినటువంటి వాడు అని అర్థం ఉపమశ్రవస్తం అంటే. ఇంకొక అర్థం ఏమిటి అంటే, సర్వేషాం అన్నానాం ఉపమానం యస్య అంటూ వేదార్థం తెలిసిన వారు వ్యాఖ్యానించారు. ఉపమశ్రవస్తవం అంటే అన్న సమృద్ధి కలవాడు అని ఒక అర్థం. ఇప్పుడు గణపతికి ఎన్ని లక్షణాలు చెప్తున్నారు? గణానాం త్వా గణపతిగం హవామహే, ఓ గణపతి అన్నారు. గణపతి అంటే గణములకు పతి. గణములకు పతి అయిన వాడు ఎక్కడున్నాడు? గణముల్లోనే ఉన్నాడన్నారు. గణానాం త్వా గణపతి, గణములలో గణపతిగా ఉన్నటువంటి వాడు అన్నారు. గణాల్లో గణంలా లేడు ఆయన, గణాల్లో గణపతిగా ఉన్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఇంకొక వైపు కవులకు కవై ఉన్నాడు, అన్న సమృద్ధి గలవాడు. జ్యేష్ఠరాజం అన్నారు. జ్యేష్ఠరాజు అనగానే గణపతి తొలి దైవం అనే మాట ఈ మంత్రంలోనే మనకు కనబడుతుంది. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, మొదటివాడు అని అర్థం. రాజా అంటే ప్రకాశించువాడు అని అర్థం. జ్యేష్ఠరాజ అంటే అందరికన్నా మొదటివాడే ప్రకాశించేటటువంటి వాడు గనక జ్యేష్ఠరాజం అన్నారు.
బ్రహ్మణాం బ్రహ్మణస్పత, బ్రహ్మణస్పతే అని సంబోధిస్తున్నారన్నమాట గణపతిని. ఆయన బ్రహ్మణాం బ్రహ్మణస్పతి, బ్రహ్మణములయందు బ్రహ్మణస్పతిగా ప్రకాశిస్తున్నటువంటి వాడు కూడా ఆయన. బ్రహ్మణములు అంటే వేద మంత్రములు అని అర్థం. అంతేకాకుండా కర్మకి వినియోగింపబడేటటువంటి వేద మంత్రములు ప్రత్యేకించి, లేదా వేద మంత్రాలని కర్మకి వినియోగించేటప్పుడు బ్రహ్మణములు అని అంటామనేది దీని అర్థం. అంటే బ్రహ్మణ శబ్దం కర్మల్ని తెలియజేస్తుంది. ఈ కర్మలన్నిటికీ కూడా పతి ఎవడో అతడు బ్రహ్మణస్పతి అని చెప్తున్నారు. అటువంటి ఓ బ్రహ్మణస్పతి గణపతి, నువ్వు రావయ్యా అని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికి రావాలి? సాధనం. సాధనం అంటే సదనస్య భావం సాధనం. సదనము అంటే ఇల్లు అనర్థం. సాధనం అంటే ఇల్లు లేదా నివాసము అనర్థం. అయితే అన్ని ఇల్లు సదనాలు అనిపించుకో. సదనం అంటే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ చోటుకి సదనం అని పేరు. అందుకే సదస్సు, సదస్సు ఇటువంటి మాటలన్నీ మనకు వచ్చాయి. యజ్ఞం జరిగే చోటికి సదనం అని పేరు. అంటే ఎవరి ఇంట్లో నిరంతరం దేవతారాధనలు అనే యజ్ఞాలు జరుగుతాయో ఆ ఇల్లునే సదనం అనాలి, లేకపోతే కొంప అనవచ్చు మనం. గృహం సదనం ఎప్పుడవుతుందంటే యజ్ఞాలు జరిగేటటువంటి ఇల్లే సదనం అవుతుంది. అలాంటి సదనములోకి రమ్మంటున్నాం గణపతిని. ఎలా రావాలి అంటే ఆ నహ శృణ్వన్ ఊతిభిహి సీదా అన్నారు. నహ అంటే మా యొక్క, శృణ్వన్ అంటే విని అనర్థం. మా యొక్క విని అంటే మమ్మల్ని విని అనర్థం. మమ్మల్ని విని అంటే మా మనస్సులో ఉన్న భావాలు, మేము చేసే ఈ ప్రార్థనలు, మేము పలికే ఈ ఆహ్వానాలు విని రావయ్యా. ఎక్కడికి రావాలి? మా సదనానికి రావాలి. ఎలా రావాలి? ఊతిభిహి అన్నారు. ఊతిభిహి అంటే శక్తులతో అనర్థం. ఓ గణపతి, నీ యొక్క సమస్త శక్తులతో మా సదనమునకు రావయ్యా అన్నారు. గణపతి గాని తన సమస్త శక్తులతో వచ్చాడా ఇంకా సదనం దివ్యమైపోతుంది. ఆ సదనంలో జరిగే ప్రతి యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది. అందువల్లనే యజ్ఞము అంటే భగవద్ ఆరాధన చేసే ముందు ఈ మంత్రం చెప్పడం. ఎందుకంటే గణపతి తన సమస్త శక్తులతో వస్తే ఆ యజ్ఞం నిర్విఘ్నంగా చక్కగా జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ గణపతి నామం, కవి అనే నామం, బ్రహ్మణస్పతి అనే నామం ప్రధానంగా మనం చూడవలసినది. గణములలో గణపతిగా ఉండేటువంటి వాడు. ఇక్కడ గణములు అంటే దేవతాగణాలు అనొక అర్థం. కవి అంటే మంత్రములు అనర్థం. కవి అనే శబ్దం వేదం చాలా గొప్ప అర్థంతో వాడింది. అంతేగాని రచనలు చేసేటటువంటి వాడు కవి కాదు. కవి అనేది వేద శబ్దం. పరమాత్మకు వాడారు, మళ్ళీ వేద మంత్రాలకు కవి అని వాడారు. కవి అంటే దర్శన శక్తి కలవాడిని కవి అంటారు. అతీంద్రియమైన విషయాన్ని దర్శించేవాడిని కవి. కవయః క్రాంతదర్శయ అన్నారు. కవి ఎవరయ్యా అంటే క్రాంతదర్శన శక్తి కలిగినటువంటి వాడు కవి. క్రాంతద్రష్టలన్నమాట. మామూలు కన్ను చూడలేనటువంటి మహత్వాన్ని దర్శించేవాడు కవి. అలాగా మంత్రములకు కవి అని పేరు, వేద మంత్రములకు కవి అని పేరు. ఎందుకంటే వేద మంత్రములు ఆ పరమాత్మని దర్శిస్తూ దర్శింపజేస్తున్నాయి కనుకనే వేద మంత్రములను కవి అన్నారు. ఆ కవులకు కవిట గణపతి అంటే అర్థం వేద మంత్రములన్నీ భగవంతుడిని చూస్తూ ఉన్నాయి. ఆ భగవంతుడు ఈ వేదములను, ఈ ప్రపంచాన్ని నిరంతరం చూస్తూ ఉంటాడు. కనుక కవులకు కవి అయినటువంటి వాడు గణపతి అన్నమాట. ఇక బ్రహ్మణస్పతి అంటే వేద చోదితమైన కర్మలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు అని. ఇప్పుడు ఈ మంత్రంలో ప్రధానంగా 3 విషయములు చెప్పబడుతున్నాయి. గణములు అంటే దేవతలందరూ చెప్పబడ్డారు. కవి అంటే మంత్రములు చెప్పబడ్డాయి. బ్రహ్మణములు అంటే కర్మలు చెప్పబడ్డాయి. మధ్యలో ఉపమస్రవస్తమం అన్న సమృద్ధి కలవాడు అనగానే అన్నములు చెప్పబడ్డాయి. ఈ 4 యజ్ఞములకు కావలసినవి. మొదట కావలసిన దేవతాగణములు, 2 మంత్రములు కావాలి, 3 కర్మ కావాలి, 4 యజ్ఞములకు వినియోగింపబడే ద్రవ్యములు కావాలి. ఇప్పుడు ఈ 4ంటికి అధిపతి పరమాత్మే అని చెప్తున్నాడు అనమాట. అది విశేషం. దేవతలలో దేవతగా ఉన్నటువంటి వాడు, పైగా దేవతలకు అధిపతిగా ఉండేటువంటి వాడు. అందుకే గణముల్లో గణపతి అన్నారు. అదేవిధంగా స్వామి అన్న సమృద్ధి కలవాడు. అంటే యజ్ఞ ద్రవ్యాలన్నీ ఆయన వల్లే వస్తున్నాయన్నమాట. అటువంటి స్వామి కర్మలకు కూడా పతి అయినటువంటి వాడు అన్నారు.
యజ్ఞంలో వాడబడే అన్నింటికీ ఎవడి పతో అతడే ముందు వస్తే తర్వాత యజ్ఞకర్మంతా చక్కగా జరగబడుతుంది. అంటే ఇప్పుడు గణపతి అంటే ఏమి అర్థమైంది? ఏదో విఘ్నాలు తొలగించే మామూలు దైవం కాదు ఆయన. పరిపూర్ణుడైన పరబ్రహ్మయే గణపతి అని వేదం వర్ణించింది. ఇది ప్రధానంగా ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం మనం చూస్తే గణములు అనే మాట చాలా గొప్ప మాట. గణము అంటే సమూహం అని అర్థం. గణేభ్యో గణపతిభ్యశ్చభో నమో నమః అని రుద్ర నమక మంత్రాల్లో కూడా చెప్పారు. గణములు సృష్టి నిండా ఉన్నాయి, ప్రపంచం నిండా గణములున్నాయి, సమూహాలున్నాయి. ఉదాహరణకి అనంత విశ్వంలో గ్రహములన్నీ ఒక గణం, నక్షత్రములన్నీ ఒక గణం అని మనం విభజించుతూ వెళతాం. గ్రహములన్నీ ఒక గణం అయితే ఆ గ్రహాలలో మళ్ళీ భూమిని తీసుకుందాం. ఈ భూమిలో చూడండి మళ్ళీ ఎన్ని గణాలున్నాయో. చెట్లన్నీ ఒక గణం అంటాం, నదులన్నీ ఒక గణం, కొండలన్నీ ఒక గణం. సరే, గణాలు విభజించాం మళ్ళీ. అయితే చెట్లన్నీ ఒక గణం అన్నాం. మళ్ళీ ఆ చెట్లలో చూస్తే మామిడి చెట్లు ఒక గణం, అశోక చెట్లు ఒక గణం, మర్రి చెట్లు ఒక గణం. ఆ మామిడి చెట్లోకి వెళ్తే మళ్ళీ అందులో ఎన్నో గణాలు కనబడతాయి. బంగిరిపల్లి ఒక గణం అంట, రసాలు ఒక గణం, ఇంకా సువర్ణ రేఖలు ఒక గణం, మళ్ళీ దానిలో గణాలు. అలాగే మనుష్యులు ఒక గణం అంటాం. మనుష్యుల్లో మళ్ళీ ఎన్ని గణాలు చూడండి. స్త్రీలు పురుషులు, అందులో వర్ణములు, ఆశ్రమములు, మంచివాళ్లు, చెడ్డవాళ్లు, పదవులు, వృత్తులు, ఇలా వేటి ప్రకారం వాటిని తీస్తే మళ్ళీ ఇన్ని గణాలు తయారవుతున్నాయి. ఇలాగా ప్రపంచంలో ప్రతిదీ కూడా గణములతో కూడుకున్నటువంటిదే. ఇలా చూస్తే విశ్వం అంతా కలుపుకున్న మహాగణం. గణముల్లో గణములు, గణముల్లో గణములు విభజించుతూ వెళితే, కలుపుతూ వెళితే అంతా కలిపి ఒక్కటే, విభజించుతూ వెళితే ఎంతో అనేకం అవుతోందన్నమాట. కనుక ఏకం అనేకం అనే విషయం ఆలోచిస్తే వివిధ విధములుగా ఉన్న గణములన్నింటిలోని గణపతిగా ప్రకాశించేవాడు మాత్రం ఒక్కటే. గణములు ఎన్నో ఉండవచ్చు, గణపతి మాత్రం ఒక్కడే. ఇది గ్రహించవలసిన విషయం. ప్రపంచంలో ఎన్ని జీవకోట్లున్నా ఇన్ని జీవకోట్లలోనూ ఇన్ని భూతములలోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు మాత్రం ఒకే పరమాత్మ. అందుకే గణములు అనేకం, గణపతి ఏకం. ఇది గ్రహించవలసిన ప్రధానమైన విషయం. ఎవరికి గణపతి తత్వం అవగతమవుతుందో వారు ఏకత్వాన్ని అర్థం చేసుకోగలరు, వారికి భిన్న దృష్టి పోతుంది. ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఎవరైతే చెప్పబడుతున్నాడో అతడే గణపతి. ఇప్పుడు గణపతి శబ్దం పరబ్రహ్మవాచకం అని స్పష్టంగా అర్థమయ్యింది కదా. గణములను చూస్తున్నంతకాలం భిన్న దృష్టి ఉంటుంది, కానీ గణములలో అంతర్యామిగా వ్యాపించినటువంటి పరమాత్మను చూస్తే ఆ ఏకమైన పరమాత్మకు నమస్కరిస్తాం. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మణులతో చేసినటువంటి మాలలో ఒకే సూత్రం ఉన్నట్లుగా ఈ సర్వ ప్రపంచము కూడా నాయందే కూర్చబడినది అని పరమాత్మ చెప్పాడు కదా. కనుక ఎవని యందు ఈ ప్రపంచమంతా కూర్చబడిందో, పూసలలా కనబడుతున్న ప్రపంచంలో దారంలాగా ఎవడు ఆధారమై ఉన్నాడో అతడు గణపతి అన్నమాట. ఆయనే ఈ ప్రపంచాన్ని నిరంతరం దర్శిస్తూ ఉన్నాడు. కనుక కవిం కవీనాముపమస్రవస్తమం అన్నారు. ప్రపంచాన్ని నిరంతరం దర్శిస్తూ ఉంటాడు. దర్శించే వారిని దర్శించేవాడు ఎవడో అతడు పరమాత్మ. ఆయనే జ్యేష్ఠరాజం. అంటే ఈ సృష్టి కూడా ఆరంభం కాక ముందు నుండి ప్రకాశిస్తున్నాడు గనక జ్యేష్ఠరాజం అన్నారు. ఇక కర్మలు చేస్తున్నటువంటి ప్రపంచంలో ప్రతి కర్మకి కూడా తానే అధ్యక్షుడై ఆ కర్మకి కావలసిన చైతన్యాన్ని ఇస్తున్నాడు కనుకనే బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అన్నారు. ప్రపంచానికి కర్మే కాక ఆ కర్మ ఆచరించడానికి, అనుభవించడానికి అవసరమైన అన్నం కావాలి. ఆ అన్న సమృద్ధి కూడా ఆయనే సమకూర్చుతున్నాడు గనక ఉపమస్రవస్తమం అన్నారు. అన్నం అంటే అర్థం కేవలం మనం తినే తిండి మాత్రమే కాదు, మనం అనుభవించే ప్రపంచానికి అన్నం అని పేరు. మనం కంటితో ఒక వస్తువుని చూస్తాం, చెవితో ఒక శబ్దాన్ని వింటాం. కంటికి దృశ్యం అన్నం, చెవికి శబ్దం అన్నం. ఇలాగ మన ఇంద్రియాలు ప్రపంచంలో గ్రహించే ఐశ్వర్యములన్నీ అన్నములే. కనుక అన్న సమృద్ధి కలవాడు అంటే ఐశ్వర్య సమృద్ధి కలవాడు అని అర్థం. ఇలాగా రెండవ అర్థం చెప్పుకున్నాం ఈ మంత్రానికి. మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? యజ్ఞముకు మాత్రమే పరిమితమైనటువంటి దేవతలు, మంత్రములు, యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞ కర్మ చెప్పబడింది. రెండవ అర్థంలో ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి వివిధ గణములు, ఆ గణములను పరిశీలించేటటువంటి వాడు, కర్మలన్నిటికీ అధ్యక్షుడైనటువంటి వాడు,
ఈ ప్రపంచానికి అవసరమైన ఐశ్వర్యములన్నీ ఇచ్చేటటువంటి వాడు అని రెండవ అర్థం. మూడవ అర్థం చూసుకుంటే ఇది మనకు సంబంధించినటువంటిది. మన శరీరాన్ని బాగా పరిశీలిస్తే ఈ మంత్రం అర్థమైపోతుంది. గణానాం త్వా గణపతి గుంహవామహే. గణములు అంటే దేవతలు అని చెప్పుకున్నాం. అలాగే గణములు అంటే ఇంద్రియములు అని అర్థం. మన శరీరంలో ఇంద్రియములన్నీ కలిపి ఒక గణం అన్నమాట. చెయ్యి, కాలు ఇవన్నీ కలిపితే గణమైంది. ఈ గణములు ఎన్నో ఉన్నా వీటన్నిటిలో వ్యాపించినటువంటి ఆత్మచైతన్యం మాత్రం ఒక్కటే. అదే ఈ గణములన్నింటినీ శాసిస్తోంది. మన ఇంద్రియములన్నింటినీ శాసిస్తున్నటువంటి పరమాత్మ మన హృదయంలోనే కూర్చున్నాడు కదా. ఆ విధంగా మన ఇంద్రియాలను శాసించేటటువంటి గణపతి పరమాత్మ అని అర్థం. ఇంకా కవిం కవీనాముపమస్రవస్తమం అంటే దర్శన శక్తి కలిగినటువంటివి అంటే ఆలోచనలు అని అర్థం. కవులు అంటే ఆలోచనలు. మన తలకాయ నిండా కవులు చాలా మంది ఉన్నారు. అంటే ఆలోచనలు అన్నమాట. ఈ ఆలోచనలన్నిటికీ మూలమైనటువంటి చైతన్యం కూడా ఆత్మ చైతన్యమే. అదేవిధంగా ఈ శరీరము, ఈ ఆలోచనలు పోషింపబడాలంటే అన్నం కావాలి కదా. అంటే ఇంద్రియాలు గ్రహించవలసిన వస్తువులు కావాలి కదా. ఆ వస్తువులన్నీ పరమాత్మ ఇస్తున్నాడు అనమాట. అందుకు ఉపమస్రవస్తము అన్నారు. ఇంకా బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అంటే కర్మ అన్నమాట. మన శరీరం చేసేటువంటి పనులు. ఈ విధంగా మన శరీరంలో ఉన్న ఇంద్రియాల గణములు, మన ఆలోచనలు కవులు, మనం అనుభవించేటువంటి పదార్థాలు అన్నములు, మనం చేసే కర్మలు బ్రహ్మణములు అన్నమాట. ఈ ఐదింటితోటే మన జీవితం అంతా ముడిపడి ఉంది. ఈ ఐదింటిని సమకూర్చేటటువంటి వాడు ఎవడో ఆయన గణపతి అని చెప్పబడుతున్నారు. ఆ గణపతి సమృద్ధిగా సదనంలో ఉండాలి. సదనం అంటే మన శరీరం అనే సదనంలో స్వామి ప్రకాశిస్తేనే ఈ శరీరం దివ్యంగా ఉంటుంది. ఇలాగా గణపతి తత్వం అంటే ఆత్మతత్వం యొక్క ఆవిష్కరణమే అని అర్థం. ఇన్ని రహస్యాలు ఈ మంత్రములో దాగి ఉన్నాయన్నమాట. ఇలాగ మనం ఒక పసుపు ముద్దని పెట్టి ఈ మంత్రంతో ఆవాహన చేస్తున్నాం. అంటే ఆదిలో పరమాత్మ నిరాకారుడైనటువంటి వాడు గనక ఆ నిరాకారానికి సంకేతంగా ఆ పసుపు ముద్దలో గణపతిని భావన చేసి ఆరాధిస్తున్నాం. ఇలా ఆరాధించినప్పుడు ఆ గణపతి మన అభివృద్ధికి ఏవేవి ఆటంకపరుస్తున్నాయో ఆటంకాలను తొలగించుతాడు. కనుకనే విఘ్న సంహారకుడు అని చెప్పబడుతున్నాడు. పరబ్రహ్మ యొక్క శక్తే విఘ్న సంహారక శక్తి. ఈ శక్తిని ప్రకటించినప్పుడు గణపతి రూపాన్ని ధరించి వస్తున్నాడు అనమాట. ఏ రూపము లేని దైవం రూపం ధరిస్తాడు. ఎందుకు అంటే భక్తుల్ని అనుగ్రహించడానికి అని. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు. ఉపాసన చేసేవారి కోసం భగవంతుడు రూపం ధరిస్తాడు. ఆ రూపం ఎలాంటిది ధరిస్తాడు? తన యొక్క తత్వాన్ని తెలియజేసే రూపం ధరిస్తాడు. తాను ఏ విధంగా భక్తుణ్ణి అనుగ్రహించబోతున్నాడో ఆ విధమైన రూపాన్ని ధరిస్తాడు. ఇప్పుడు తనను నమ్ముకున్న భక్తుడు విఘ్నమును తొలగించమని ప్రార్థిస్తున్నాడు గనక విఘ్న సంహారక మూర్తిగా రాబోతున్నాడు. విఘ్న సంహారక మూర్తిగా వచ్చినప్పుడు గణపతి స్వరూపం ఎలా ఉంటుందంటే ఏనుగు ముఖంతో ప్రకాశిస్తున్నటువంటి బలుపైన తేజం. మంచి బలిష్టమైన రూపంతో వస్తాడు గణపతి. గణపతి అంటేనే బలం, పుష్టి. ఆయన పుష్టిపతి. పుష్టికి బలానికి సంకేతమే ఆ పరబ్రహ్మ. కనుక పుష్టికి సంకేతంగా పుష్టి కలిగిన రూపంతో గణపతి వస్తాడు. ఎందుకంటే విశ్వమంతా నడుస్తున్నది భగవంతుని యొక్క బలం చేత. తద్విష్ణోర్బలమాహు అని చెప్పారు. విశ్వవ్యాపకమైన ఒక మహాబలం ఉంది. ఆ బలం వల్లనే ప్రపంచమంతా నడుస్తోంది అన్నారు. ఆ బలానికి సంకేతంగానే పుష్టి కలిగిన దేహం ఆయనకి. ఇక ఏనుగు ముఖంతో ఆయన సాక్షాత్కరించింది ఎప్పుడు అంటే సృష్టికి పూర్వంలో మొదట సృష్టి రచనకి పరబ్రహ్మ సంకల్పం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు విఘ్నాలు వచ్చాయి. మామూలు ఏ పని చేసినా విఘ్నాలు వస్తాయి. అలాంటిది ఈ సృష్టి రచన అనే గొప్ప పని చేసినప్పుడు విఘ్నాలు రాకుండా ఉంటాయా? విఘ్నాలు వచ్చాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియలేదు బ్రహ్మదేవుడికి. అప్పుడు ఆయన తనకు కూడా మూల కారణమైనటువంటి ఆ పరమాత్మని ధ్యానం చేశాడు. ఆ పరమాత్మని తెలియజేసే నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని జపం చేస్తూ పరమాత్మని ధ్యానం చెయ్యగా ఆ ఓంకారవాచ్యమైన పరమాత్మ ఒక రూపం ధరించి బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించాడనమాట. అలాగా ఓంకారమే రూపం ధరించి కనబడిన స్వరూపం ఎలా ఉన్నది అంటే ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఎర్రని కాంతులతో ఉన్నదిట. ఏనుగు ముఖంతో కనబడుతున్నటువంటి ఆ రూపం
బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించి ఒక మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్రం పేరు వక్రతుండ మంత్రం అని. వక్రతుండ అంటే వంకర తొండము కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. స్వామి రూపం అలా ఉంది గనక వంకరతుండం కలిగినటువంటి ఆ స్వామి మంత్రం వక్రతుండ మంత్రం అయింది. ఈ మంత్రం జపం చేశాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఏం జరిగింది అంటే విఘ్నాలన్నీ తొలగిపోయే బ్రహ్మదేవుడి సృష్టి రచన సాక్షాత్కరించినటువంటి సమయం మాఘ కృష్ణ చతుర్థి, అంటే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి అన్నమాట. ఆ రోజు నుంచి ప్రతి నెలా కూడా బహుళ చవితి చాలా ప్రసిద్ధంగా గణపతిని పూజించడానికి యోగ్యమైనది అని చెప్తున్నారు. దానిని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఆ రోజున గణపతిని పూజించడం సంప్రదాయం అన్నమాట. ఇలా చూస్తూ వక్రతుండ అనేటువంటి మాట ఉన్నదే, వంకర కలిగిన తొండము కలవాడు అనే అర్థమే కాక వక్రములను తుండెములు చేయువాడు అని అర్థం. తుండనము అంటే నరకుట, నశింపజేయుట అని అర్థం. వక్రములను నశింపజేస్తాడు స్వామి. వక్రములు అంటే వంకరలు అని అర్థం అన్నమాట. ఏ పనైనా సూటిగా సులభంగా జరిగిపోతే ఫలితం తొందరగానే వస్తుంది. కానీ దాన్ని సూటిగా వెళ్ళనివ్వకుండా వంకర తిప్పేసేవి విఘ్నాలు. పని తిన్నగా జరగనివ్వు, వంకర తిప్పేస్తుంటాయి. అలాగే మన ఆలోచనలు కూడా వంకర పోయే అనుకోండి, పని కుంటుపడుతుంది, ఫలితం ఉండదు. కనుక మన ఆలోచనల్ని తిన్నగా పోనిచ్చి మనం చేస్తున్న పనిలో కూడా వంకరలు లేకుండా సవ్యంగా నడిపేవాడు ఎవడో అతడు వక్రతుండు అనమాట. వక్రములను నశింపజేయేవాడు వక్రతుండు. చూశారా, ఒక్క నామంలో రూపానికి సంబంధించిన అర్థం ఒకటి, తత్వానికి సంబంధించిన అర్థం ఒకటి ఉంది. భగవంతుడి నామాలన్నీ కూడా ఈ రెండు విధములైన అర్థాలని చెప్తూ ఉంటాయి. తాత్వికమైన అర్థం, లీలాపరమైన అర్థం రెండూ చెప్తాయి. అంటే తత్వమే లీలను చూపించింది, లీల ద్వారా తత్వం తెలుసుకోవాలి అని అర్థం అన్నమాట. ఈ విధంగా వక్రతుండ స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఇది చెప్తున్నప్పుడు వినడానికి బాగానే ఉంది, కానీ అనేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయ్యా, ఎప్పుడో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేటప్పుడే గణపతి వచ్చాడని చెప్పారు కదా, మరి పార్వతీ పరమేశ్వరుడు కుమారుడుగా గణపతి చెప్పబడ్డాడు, ఏమిటి విశేషం అని అంటే దానిలో కూడా చాలా సంకేతం ఉంది. దేవతలందరూ ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపాలు. ఆ పరబ్రహ్మే శివుడు, ఆ పరబ్రహ్మే పార్వతీ స్వరూపం. ఒకే పరతత్వం ప్రపంచానికి దాంపత్య భావం చూపించడానికి, ప్రపంచ జననీ జనక భావం చూపించడానికి పార్వతీ పరమేశ్వరుడిగా ఆవిర్భవించారు. మళ్ళీ ఆ పరబ్రహ్మయే గణపతిగా వాళ్ళ కుమారుడిగా అవతరించాడు మళ్ళీ. అది విశేషం. ఇలా గణపతి అనేక మార్లు అవతరించాడు. ఒక్క స్కాంద పురాణంలో కాశీఖండంలోనే 56 గణపతులను చెప్పారు. కాశీక్షేత్రం 7 ఆవరణల క్షేత్రం అంట. ఈ 7 ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణంలో 8 మంది చొప్పున 56 గణపతులు ఉన్నారు అక్కడే. ఇంకా 32 గణపతి మంత్రాలు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇవి కాక 12 విధములైన గణపతి స్వరూపాలను కూడా మంత్రశాస్త్రాల్లో వివిధ విధాలుగా చెప్పారు. ఇలా అనేక మంది గణపతులు, లెక్క కందని గణపతులు కనబడతారు మనకి. ఇందరు గణపతులు కనబడుతున్నా ఒకే గణపతి ఇన్ని గణపతులుగా కనబడుతున్నాడని మనం తెలుసుకోవాలి. ఇలాగా సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరబ్రహ్మయే పార్వతీ పరమేశ్వరుడు కుమారుడిగా అవతరించాడు. ఆ అవతరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి. అది మనం వినాయక చవితిగా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇందులో ఒక తత్వం ఉంది, అది కూడా గ్రహించాలి మనం. ఈ ప్రపంచమంతా 24 తత్వాలతో కూడుకున్నది అని మనకు సాంఖ్యమతం చెప్తోంది. అది కూడా వైదిక మతమే. ఆ 24 తత్వాలు ఏమిటి అంటే అవ్యక్తము, వ్యక్తము, మహత్, అహంకారము, ఆ తర్వాత పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు అనేటువంటిది. ఇందులో మనకి పంచభూతాల నుంచి అన్నీ అర్థమవుతాయి. పంచభూతాలంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇక పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అని చెప్పుకుంటే దశేంద్రియాలు అయ్యే. అవి కూడా మనకు అర్థమవుతాయి, ఎందుకంటే మనకు ఉన్నాయి కనుక. ఇంకా పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి కూడా అర్థమవుతాయి మనకి, ఎందుకంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. అయితే ఈ 20 అయినటువంటి ప్రపంచతత్వానికి మూలం 4. ఆ 4 వ్యక్తం, దానిపైన అవ్యక్తం, ఇటుపైన మహత్, అహంకారం. అంటే అవ్యక్త, వ్యక్త, మహత్, అహంకారాలు 4 పునాదిలాగా ఉంటే పంచభూతాల నుంచి మిగిలిన ప్రపంచమంతా భవంతిలాగా ఉందన్నమాట. పునాది మనకు కనబడదు, భవంతే కనబడుతుంది. చెట్టు కనబడుతుంది కానీ చెట్టు వేళ్లు మనకు కనబడవు. అలాగే ఈ పంచభూతాల నుంచి ఉన్నటువంటి ప్రపంచం కనబడుతోంది కానీ దానికి మూలమైనటువంటి అవ్యక్త, వ్యక్త, మహత్, అహంకారాలు మాత్రం మనకు కనబడట్లే. కనబడలేదని అది లేదంటామా? అది ఉండడం వల్లే ఇది ఉంది. అది ఆధారమై ఉన్నాయన్నమాట ఈ 4 కూడా.
ఇలాగే పరబ్రహ్మ ఈ 24 తత్వాలతో విశ్వమంతా వ్యాపించున్నాడు అని చెప్పారు. ఇదంతా ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపం. ఇప్పుడు మీరు పరిశీలిస్తే అవ్యక్తం అంటే వ్యక్తము కానిది అని అర్థం. ఈ అవ్యక్తమైన దాని నుంచి వ్యక్తమైన ప్రకృతి ఆవిర్భవించబోతోంది. అలా ఆవిర్భవిస్తున్న వ్యక్తం, ఆ వ్యక్తం మొదట ఎలా ఆవిర్భవించిందంటే మహత్ తత్వంగా ఆవిర్భవించింది. మహత్ అంటే వ్యాపక లక్షణంలో ఉన్నటువంటిది మహత్. ఆ తర్వాత వచ్చింది అహం అనేటువంటిది, అహంకారం అంటారు దాన్ని. ఈ 4 గమనిస్తే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అన్నారు. వ్యక్తమయ్యేదంతా జగదంబ, అవ్యక్తం మహేశ్వరుడు అని చెప్పారు. అంటే పరబ్రహ్మ అవ్యక్తంగా ఉన్నప్పుడు మహేశ్వరుడు, వ్యక్తమైతే జగదంబ అన్నమాట. ఈ అవ్యక్తం వ్యక్తం తర్వాత ఉన్నది మహత్తు, అహంకారం. ఈ మహత్ అనేటువంటిది, మహత్ అనగానే పెద్దది, ఉత్కృష్టమైనది అనే అర్థం స్ఫురిస్తోంది కదా. ఆ మహత్తత్వమే గణపతి, అహంకారమే కుమారస్వామి అన్నమాట. అహంకారం కుమారస్వామి ఎలా అయ్యాడు అనేది పెద్ద విషయం. అది అహం అనేది లేకపోతే ప్రపంచం లేదు. అసలు మనలో కూడా అహం లేకపోతే మనం లేవు. అంటే అర్థం, ఏది చేస్తున్నా, ఏది అనుభవిస్తున్నా ఇది నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నాకు కావాలి అని అనుకుంటేనే సంసారం అనేది ఏర్పడుతుంది. లేకపోతే సంసారమే లేదు, మనము లేవు. ప్రపంచం, జీవితం ఏదీ లేదు. కనుక జీవితానికి మూలం అహం అనే భావన. అహం అంటే అహంకారము, దర్పము, గర్వము అనే అర్థంలో మనం వాడుతుంటాం. ఆ అర్థం తీసుకోకూడదు. అహం అంటే నేను అనే స్ఫురణ అని. ఈ నేను అనే స్ఫురణ కేవలం భగవత్ సృష్టిలోనే ఉంటుంది కానీ కృత్రిమమైన సృష్టిలో ఉండదు. ప్రకృతిలోనే నేను అనేది ఉంటుంది. అందుకే ఒక మనిషికో, ఒక జంతువుకో వాటికి నేను అనే భావం ఉంటుంది కానీ యంత్రాలకి నేను అనే భావం ఉండదు. ఎక్కడ భగవత్ తత్వం ఉంటుందో అక్కడ నేను అనే స్ఫురణ ఉంటుంది. నేను అనే స్ఫురణే చైతన్యానికి చిహ్నం. కనుక చైతన్యం నేను అనే దగ్గర గమనించాలి. ఈ నేను అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మోక్షం పొందుకోవచ్చు అని కూడా చెప్పారు. ఈ నేను అనేది పరమాత్మతో లీనమైతే మోక్షం, ప్రపంచంతో లీనమైతే బంధం, అంతే, ఇంకేమీ లేదు. నేను పరమాత్మలో లీనమైపోవాలి. అహం బ్రహ్మముతో లీనమైతే మోక్షం, అహం దేహంతో లీనమైపోతే బంధం. కనుక అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. ఈ అహం గురించి చాలా విశేషం ఉందనుకోండి. మొత్తం మీద ఈ 4 మీరు చూస్తే అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహం. ఈ 4 అవ్యక్తం శివుడు, వ్యక్తం జగదంబ, మహత్ గణపతి, అహంకారం కుమారస్వామి అన్నమాట. కనుక తత్సంయోగాద్ అహంకార సచ సేనాపతిర్గుహ అని స్కాంద పురాణం చెప్తోంది. ప్రకృతి పురుషుల సంయోగం వల్ల పుట్టేటటువంటి చైతన్య స్ఫురణమే అహం అనేటువంటిది. అదే కుమారస్వామికి సంకేతం అని చెప్పారు. ఇప్పుడు చూసారా దేవతామూర్తుల్లో ఎంత తత్వ సంకేతాలు దాగి ఉన్నాయో. కనుకనే ఈ అహంభావాన్ని బాగా అర్థం చేసుకుంటే బ్రహ్మభావం అర్థమవుతుంది. అయితే ఈ అహంభావానికి, అవ్యక్త వ్యక్త భావానికి మధ్యలో ఉన్న మహత్తత్వం ఏదైతే ఉందో ఆ మహత్తత్వాన్ని మనం గణపతిగా ఉపాసిస్తున్నాం. కనుకనే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడు అనడంలో అది అంతరార్థం. ఈయన్ని గణములకు పతిగా చేశారు అంటే ఎప్పుడూ పతిగా ఉండేటువంటి పరమాత్మ గణపతిగా ఇక్కడ గుర్తింపబడ్డాడు అని చెప్పడం అన్నమాట. ఇది పార్వతీ పరమేశ్వర కుమారుడు అనడంలో ఉన్న అంతరార్థం. అయితే ఈ కథ జరగలేదా అంటే జరుగుతుంది. అనంతకాలంలో, అనంత లోకాలలో అనేక కథలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కథకి ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక తత్వము ఉంటుంది. ఇప్పుడు మనం తత్వపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం. ఇలా ఆరాధింపబడుతున్నాడు గణపతి వివిధ విధాలుగా. ఇక్కడ గణానాంత్వా గణపతిగుం హవామహే మంత్రంలో కూడా గణములు, సమూహాలు రూప ప్రపంచాన్ని తెలియజేస్తాయి. కవి బ్రహ్మణములు అనేటువంటిది శబ్ద ప్రపంచాన్ని, కర్మ ప్రపంచాన్ని తెలియజేస్తాయి. మన ప్రపంచం అంతా కూడా 3టితో కూడుకున్నదే. రూప ప్రపంచం, శబ్ద ప్రపంచం, కర్మ ప్రపంచం. ఈ 3టికి ఎవడు నియామకుడో అతడు గణపతి అని చెప్పబడుతున్నాడు అనమాట. యోగశాస్త్ర విషయాల్లో చూసిన ప్రథమ దైవం గణపతి. ఎందుకంటే మూలాధార క్షేత్ర స్థితం అన్నారు. మూలాధారం నుంచి కదా యోగ విద్య మేల్కొంటుంది. మూలాధారం దగ్గర జాగృతమైతే చాలు కైవల్యం మనకు ప్రాప్తిస్తుంది. ఆ కారణం చేతనే మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా అని అంటారు త్యాగరాజస్వామి. ఆ మూలాధార క్షేత్రం ఏదైతే ఉందో దానికి అధిపతి గణపతి. కనుక యోగంలో కూడా మూలాధారంతోనే మొదలవుతుంది కదా యోగ విద్య. యోగంలో కూడా ప్రథమ పూజ్యుడు గణపతి.
అంటే మనం పూజలలో ఏ పద్ధతి పాటిస్తున్నామో యోగంలో అదే పద్ధతి పాటించబడుతోంది. యోగం తెలియకుండా పూజ చేసినా, పూజ తెలియకుండా యోగం చేసినా ఫలితం మాత్రం ఒకటే లభిస్తుంది. కనుక రెండూ తెలుసుకుని రెండూ చేయడం అన్ని విధాలా గొప్పదనమాట. మనం చేసే పూజల్లో యోగ రహస్యాలు, యాగ రహస్యాలు దాగుంటాయి అనడంలో ప్రథమంగా గణపతిని పూజించమన్నారు అంటే మూలాధార చైతన్యం స్పందించబడితేనే యోగ సిద్ధి అనేటువంటిది. ఇది విశేషం అన్నమాట. మూలాధారంలో గణపతి ఉన్నాడంటే మన సహస్రాలలో గణపతి లేడా అని మీరు అనుకోవచ్చు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా, సహస్రారం అనే చక్రములన్నిటా ఒకే పరతత్వం వ్యాపించి ఉంది. మరి మూలాధారంలో గణపతి అంటే అర్థం ఏమిటి అంటే, మనం మెట్లెక్కి మేడ చేరాలనుకున్నాం, ఒక్క మెట్టు కూడా ఎక్కలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు మేడ మీద ఉన్న పెద్ద ఆయనే కిందకి దిగి మనకు చెయ్యూతిచ్చి పైకి తీసుకెళ్తాడు. అలాగా ఆ పెద్ద ఆయన, ఆ పరతత్వం కింద మెట్టుకొచ్చి మనకు చెయ్యి ఇచ్చినప్పుడు ఆయన పేరు గణపతి అన్నమాట. అంటే మూలాధారం దగ్గర నుంచి మనల్ని ఉద్ధరింపజేసేటువంటి వాడు గణపతి. ఆ పరబ్రహ్మమే అంటే సహస్రారమునందు ఏ పరబ్రహ్మం ఉన్నదో ఆ పరబ్రహ్మము మూలాధారం దగ్గర వ్యక్తమైనప్పుడు గణపతి అని చెప్పబడుతున్నాడు. గణపతిని పట్టుకున్నామా ఏ సిద్ధైనా వస్తుంది, గణపతిని విడిచిపెట్టామా ఏ సిద్ధి కూడా లభించదు. కనుకనే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారు అంటారు, తం గణపతిం యో విస్మరతి లోకే సంతతమభాగ్యో మజ్జతి ససోకే అని అన్నారు. గణపతివైన నిన్ను ఎవడు మర్చిపోతున్నాడో వాడు శోకములో నిమగ్నమైపోతాడు అని అన్నారు ఆయన. కనుక శోకాన్ని, విఘ్నాన్ని పోగొట్టేటువంటి శక్తిమంతుడు గణపతి. అవ్వయ్యారు అనే ఒక భక్తురాలు ఉండేది. ఆవిడ గణపతిని పూజ చేసుకుంటోందిట. ఆ సమయంలో కొందరు యోగులు కైలాసానికి వెళుతూ, అవ్వా నువ్వు కూడా వస్తావా మాతో పాటు కైలాసానికి అంటే, నేను అక్కడికి రానైనా మా గణపతిని విడిచిపెట్టి నేను అక్కడికి రాను అన్నదిట ఆవిడ. సరే వీళ్ళందరూ కైలాసానికి వెళ్ళిపోయారు. వీళ్ళు కైలాసానికి వెళ్ళిపోతే ఆశ్చర్యకరంగా వీళ్ళకన్నా ముందు ఆమె కైలాసంలో వీళ్ళకి కనబడిందిట. ఇదేమిటి రానని చెప్పావు, మాకన్నా ముందు ఎలా వచ్చేస్తావు అని అడిగితే, నాకవేం తెలియదు, నేను గణపతిని వదలని కూర్చున్నాను అక్కడే. ఆ గణపతి ఆయన మీద నేను చూపించే ప్రేమను చూసి తొండంతో నన్ను చుట్టి కైలాసంలో కూర్చోబెట్టాడని చెప్పింది. అది గణపతి యొక్క అనుగ్రహం అంటే. అందుకే గణపతికి క్షిప్రప్రసాది అని పేరు. క్షిప్రప్రసాది అంటే వెంటనే అనుగ్రహించేటువంటి వాడు అన్నమాట. చూశారా, పరమాత్మ మనల్ని వెంటనే అనుగ్రహించడానికి ధరించిన రూపమే గణపతి స్వరూపం అన్నమాట. ఈ గణేశ గణపతి అనే మాటే పెద్ద మంత్రం. విశేషించి మంత్రానికి అర్థంలో ఎంత శక్తి ఉంటుందో శబ్దంలో అంతకు మించిన శక్తి దాగి ఉంటుంది. అర్థానికి పరిమితి ఉందేమో గాని శబ్దశక్తికి మాత్రం పరిమితి లేదు. అందువల్లనే నామోచ్చారణ చేత గొప్ప గొప్ప ఫలితాలు కనబడడంలో అంతరార్థం అది. గణేశ గణపతి ఈ నామం అనుకుంటే చాలు అన్ని విఘ్నాలు తొలగిపోతాయట. గణేశ 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 అనే నిరంతరం నామోచ్చారణ చేసేటువంటి వాడికి అన్ని చోట్ల విజయాలు లభిస్తాయని మంత్రశాస్త్రం చెప్తోంది. దీనికి కారణం గణపతికి సంబంధించిన బీజం గమ్ అనే బీజం. గమ్ అనే బీజాక్షాన్ని ఉచ్చరించినప్పుడు మన శరీరంలో యోగ కేంద్రాల స్పందన చాలా దివ్యంగా ఉంటుంది. అందుచేతనే గకారంతో ప్రారంభమయ్యే నామాలన్నీ కూడా గణపతికి ప్రీతికరం అని చెప్పారు. అంటే గకారంతో ప్రారంభమయ్యే ప్రతి నామంలోని అంత శ్రేష్ఠత్వ శక్తి ఉంటుందన్నమాట. గ అనే వర్ణమే శ్రేష్ఠత్వ వాచకం, శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే గణేశ, గజానన ఈ నామాలన్నింటిలో చాలా శక్తి దాగి ఉందన్నమాట. గణేశ నామంలో గణములన్నింటికి ఈశ్వరుడు లేక పతి అని చెప్పుకున్న అర్థం. అంతేకాక ఇంకొక అర్థాన్ని చెప్పారు, జ్ఞానార్థవాచకో గశ్చ నశ్చ నిర్వృతివాచక తేషాం పతిద్వా దేవేశ అని చెప్పారు. గ న అనేటువంటి దాంట్లో జ్ఞానార్థవాచకో గశ్చ జ్ఞానాన్ని తెలియజేస్తుంది గ అనే పదం, నా అనే పదం ఆనందాన్ని తెలియజేస్తుంది అన్నారు. కనుక గణ అంటే జ్ఞానానందములనిచ్చేటటువంటి వాడు. కనుక గణములకు ఈశ్వరుడు అంటే జ్ఞానానందములకు ఈశ్వరుడు. గణేశ్వరుని ఎవరు తలంచుకుంటున్నారో వాళ్ళకి జ్ఞానము ఆనందము రెండూ లభిస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొక అర్థంలో గణములు అంటే గణింపబడే వాటి గణములు అని పేరు. ఏ ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే
సంఖ్యాయంతే తేషామీశః స్వామి పాలకో గణేశః గణపతి అని అర్థం చెప్పారు శాస్త్రకారులు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా లెక్కకు అందేవే. ఒక్కొక్కసారి మనం అంటాం లెక్క పెట్టలేమండి, లెక్కకు అందవండి అని అంటాం. మనం లెక్క పెట్టలేమేమో గాని సృష్టిలో ఉన్నవన్నీ లెక్కకు అంది తీరుతాయి. లెక్కకందని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఒక పరమాత్మ ఒక్కడే. సృష్టి అంతా లెక్కింపబడేదే. కనుక లెక్కింపబడే ఈ సృష్టి అంతా గణం అయితే ఈ సృష్టికి పాలకుడైనటువంటి పరమాత్మ గణపతి అయ్యాడనమాట. ఇది గణపతిలో ఉన్న మరొక అంతరార్థం. ఆయన విఘ్నములకు నాయకుడు అని చెప్తున్నాం మనం ఇక్కడ. విఘ్నములకు నాయకుడు అంటే విఘ్నముల్ని నడిపించేవాడు అని అర్థం అనమాట. ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంటే మనం వాళ్ళని నమస్కారం పెడితే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇస్తారు. అలాగే భూమికి నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళితే భూమిని ఇస్తాడు. ధనములకు నాయకుడు ఉంటే వాడి దగ్గరికి వెళ్తే ధనాన్ని ఇస్తాడు. మరి విఘ్న నాయకుడి దగ్గరికి వెళితే విఘ్నాలే ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ విఘ్న నాయకుడు విఘ్నాలని ఇవ్వగలిగేవాడు ఆయనే, విఘ్నాలని తొలగించగలిగేవాడు ఆయనే. విఘ్నాలు తొలగింపబడడం ఎంత అవసరమో విఘ్నాలు కలగడం కూడా అంతే అవసరం. మనం అనుకుంటాం విఘ్నాలు తొలగింపబడాలి అని. అన్నిటికీ విఘ్నాలు తొలగితే పనికిరాదు. కొన్నిటికి విఘ్నాలు కలగాలి, కొన్నిటికి విఘ్నాలు తొలగాలి. ఇదేమిటంటే విఘ్నాలు కలగాలంటారు అని ఆశ్చర్యపడచ్చు, కానీ ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఒక ఆయన ప్రయాణం చేద్దామని బయలుదేరాడు. 6:30కి ట్రైను. ఇంటి నుంచి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళాడు. 4:30కే బయలుదేరాడు. ఎందుకైనా మంచిది ఒక అరగంట ముందు స్టేషన్లో ఉంటే అని. అయితే 4:30కే బయలుదేరితే సరిగ్గా 5 గంటలకల్లా జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాడక్కడ ఇరుక్కుపోయాడు. అక్కడే 2 గంటలు దాటిపోయింది. తీరా స్టేషన్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు వాడు బాధపడ్డాడు. అయ్యో, ఇంట్లో బయలుదేరేటప్పుడు గణపతికి దండం పెట్టుకున్నాను, విఘ్నాలు తొలగాలనుకున్నాను, కానీ విఘ్నం కలిగించాడు. తోవలో ట్రాఫిక్ జామ్ అవడం వల్లే కదా ఈ ట్రైన్ కాస్త మిస్ అయిపోయింది అనుకున్నాడు. బాధపడిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి వాడు టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో ఏం చెప్పారంటే ఏ ట్రైన్ అయితే అక్కడి నుంచి బయలుదేరిందో ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యి అందరూ పోయారని చెప్పారు. ఇప్పుడు చూడండి, అతడికి విఘ్నం కలగడం వల్ల ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాడా లేదా? అలాగే ఒక దుర్మార్గుడు ఒక దుష్ట కార్యం చేయడానికి అన్ని ప్రణాళికలు వేసుకుంటాడు. అలాంటిది వాడి ప్రణాళికలోగానే విఘ్నం కలిగిందనుకోండి, ఎంతో మంచిది లోకానికి. అప్పుడు ఆ దుష్టకార్యం జరగకుండా ఉంటుంది. కనుక చెడు జరగకుండా ఉండేలా అడ్డుకునేవి విఘ్నములు, మంచి జరగడానికి అడ్డు తొలగేవి విఘ్నములే. కనుక ఎప్పుడు విఘ్నం కలిగించాలో, ఎప్పుడు విఘ్నం తొలగించాలో వాటిని నడిపే నాయకుడికి తెలుస్తుంది. గణపతిని ఆశ్రయిస్తే మన శ్రేయస్సుకు భంగం కలగకుండా ఎప్పుడు విఘ్నాలు కలిగించి అవాంతరాల్ని తొలగించాలో చూసుకుంటాడు ఆయన. అది విఘ్ననాయకుల్లో ఉన్నటువంటి గొప్పతనం. మనకు ఉపనిషత్తులు విఘ్నము అంటే కాలము అని అర్థం చెప్పారు. కాలానికి పతి ఎవడో అతడే విఘ్ననాయకుడు అని చెప్పారు. కాలమే విఘ్నస్వరూపంగా ఉంటుంది. కొన్ని ప్రమాదాలు చూడండి, కేవలం వెంట్రుక వాసిలో జరిగిపోతాయి. కనురెప్ప తెరచి మూసేటంత లోపలే కొన్ని ప్రమాదాలు జరిగిపోతాయి, కొన్ని మంచి పనులు జరిగిపోతాయి. కాలానికి ఉన్న శక్తి అది. కనుక శక్తివంతమైన కాలం 2 రూపాలలో మనతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ 2 రూపాలు ఏమిటి అంటే అనుకూలత, ప్రతికూలత అని అర్థం అన్నమాట. ఈ అనుకూలతగా ప్రతికూలతగా ఉండేటటువంటి కాలాన్ని విఘ్నము అంటారు. విఘ్న నాయకుడు అంటే కాలాన్ని శాసించేటటువంటి వాడు అని అర్థం. ఇలాగే గణపతికి విఘ్ననాయక శబ్దం, విఘ్నేశ్వర శబ్దం ఇంత అంతరార్థాన్ని తెలియజేస్తోంది. వినాయకుడు అన్న విఘ్ననాయకుడనే అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు అని ఒక అర్థము. విగత నాయక వినాయక, ఆయనందరికీ నాయకుడు గాని ఆయనకెవడు నాయకుడు లేడు, కనుక వినాయకుడు అని అర్థం అన్నమాట. కొన్ని చోట్ల మనకి వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నట్లు, అలాగే క్షేముడు లాభుడు అని 2 కుమారులు ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణ కథల్ని ఆ పేర్లతోనే మనం గమనించాలి. ఇవేవో తత్వాన్ని తెలియజేస్తున్నాయని స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాని ఆ కథల్లో కొట్టుమిట్టాడితే మనకు పరం కనబడదు. తత్వాన్ని తెలుసుకోవాలి. గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు అంటే అర్థం శక్తులు అని అర్థం. దేవతల్లో భార్యలంటే శక్తులు, పుత్రులు అంటే ఆ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే ఫలాలు అని అర్థం అన్నమాట. అలాగే గణపతి అయినటువంటి విఘ్ననాయకుని యొక్క శక్తులు సిద్ధి బుద్ధి అనేటువంటివి. అంటే గణపతిని ఆశ్రయిస్తే
ఆయన యొక్క శక్తులైన సిద్ధి బుద్ధి అనుగ్రహిస్తాయి. సిద్ధి బుద్ధి అంటే అర్థం ఏమిటి? ఒక పనికి రెండు చాలా అవసరం. పని ఎలా చేయాలో ఆ చేసేటటువంటి శక్తి బుద్ధి యొక్క పని. ఆ పని వల్ల లభించే సత్ఫలం సిద్ధి. కనుక పనికి ముందు ఉండవలసింది బుద్ధి, ఫలంలో ఉండవలసింది సిద్ధి. ఈ బుద్ధి సిద్ధి కూడా ఆ గణపతి ప్రసాదించేటువంటివే, ఆయన యొక్క శక్తులు అని తెలియాలి. ఈ రెండింటి వల్ల మనకు లభించేది ఏమిటి అంటే క్షేమము లాభము అన్నమాట. కనుకనే సిద్ధి బుద్ధి భార్యలు, క్షేమము లాభము పుత్రులు అని చెప్పడంలో అంతరార్థం ఇది. ఇటువంటి అంతరార్థాలే పురాణ కథల్లో దాగి ఉంటాయి. ఇలాగ సిద్ధి బుద్ధిపతిగా చెప్పబడుతున్నాడు గణపతి. ఈ గణపతి గురించి గణానాంత్వా అనే మంత్రం చెప్పినటువంటి గణపతి సూక్తంలోనే మహాన్ హస్తి దక్షిణేన అని ఒక మంత్రం కనబడుతుంది. అందులో గణపతి యొక్క స్వరూపం కూడా చెప్పాడు. హస్తి అంటే తొండము కల ఏనుగే, దాని ప్రస్తావన కూడా మంత్రంలో కనబడుతుంది. కనుక గణపతి వైదిక దైవం. యజుర్వేదంలోని అధర్వణ వేదంలోని కూడా గణపతి మంత్ర రహస్యాలు, గణపతి స్వరూపం చెప్పబడింది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గణపతి గాయత్రి. అలాగే తత్కరటాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వేదంలో పలు చోట్ల గణపతి గాయత్రి మంత్రం కనబడుతూ ఉంటుంది మనకి. ఇలాగా గణపతి క్షిప్రప్రసాదిగా అంటే వెంటనే అనుగ్రహించే దైవంగా మనకి సాక్షాత్కరిస్తున్నాడు వేద పురాణాదులన్నింటిలో కూడా. ఇక తంత్రశాస్త్రాల్లో వేదములో ప్రస్తావించబడినటువంటి ఆ పరతత్వమైన గణపతిని బహురూపాలలో ఆరాధించారు. ఎన్ని రూపాల్లో ఆరాధించుతున్నప్పటికీ ఆ రూపాలన్నిటికీ తత్వం ఒకటే అనే స్ఫురణ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పంచముఖ గణపతి, వక్రతుండ గణపతి, వల్లభ గణపతి, లక్ష్మీ గణపతి అని అనేక రూపాలున్నాయి. ఇంతేకాక మహాగణపతి, ఏకాక్షర గణపతి, శ్రీ విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, రత్నగర్భ గణపతి, శక్తి గణపతి, హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, క్షిప్రప్రసాద గణపతి, హరిద్రా గణపతి, సుబ్రహ్మణ్య గణపతి, బిరి గణపతి అనే గణపతి మూర్తులు అనేకం మనకి మంత్రశాస్త్రాల్లో గోచరిస్తూ ఉంటాయి. ఏకదంతుడు అంటే ఒకే దంతం ఉన్నటువంటి వాడు అని. ఈ ఒక్క దంతానికి కారణాలు చాలా చెప్తారు. రాక్షస సంహారం చేసేటప్పుడు ఒక దంతాన్ని ఆయుధంగా ప్రయోగించాడని కొన్ని పురాణాలు చెప్తే, మహాభారత రచనకి దంతాన్ని వినియోగించాడని కొన్ని చెప్పారు. అయితే పౌరాణిక ప్రమాణంలో రాక్షస సంహారానికి దంతం ఉపయోగించడమే ఎక్కువ కనబడుతుంది. ఇందులో స్వామి ఏకదంతుడు అనేటువంటిది కూడా చాలా గొప్ప విశేషం. అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని చెప్పారు. అనేకదం అంటే అనేకములనిచ్చేటటువంటి గణపతి ఆయన. కానీ ఆయన మాత్రం ఏకదంతుడే. ఏకదంతుడు అంటే ఒకే దంతం ఉన్నవాడు అని అర్థం చెప్పుకుంటాం. కానీ విశేషం ఏమిటంటే ఏకశబ్ద ప్రధానశ్చ దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహం అన్నారు. ఏక అంటే ప్రధానము అని అర్థం, దంతము అంటే బలము అని అర్థం. ఏకదంతుడు అంటే ప్రధానమైన బలము ఎవడో అతడు ఏకదంతుడు అని అర్థం చెప్పారు. అంతేకాక ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటువంటి దాన్నే తెలియజేస్తుంది. పైగా గణపతి యొక్క స్వరూపం మనం చూస్తే పైన ఏనుగు ముఖం, క్రింద నరాకారం కనబడుతుంది. ఇలాగా కింద నరస్వరూపం, పైన మృగస్వరూపం ఉన్నటువంటి దేవతలు కొందరున్నారు మనకి. హనుమంతుడు, నారసింహస్వామి, గరుత్మంతుడు, హయగ్రీవుడు వీరందరూ కూడా ఈ విధంగానే ప్రకాశిస్తూ ఉంటారు. ముఖమేమో మృగం, దేహమేమో నర. ఏమిటి విశేషము అంటే ఈ సృష్టి యొక్క ద్వంద్వ విశేషాలను తెలియజేస్తుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి పరస్పర విరుద్ధ భావముల్ని సమన్వయించేటటువంటి లక్షణం ఒకటి ఉంది. సృష్టిలో నీరుంటుంది, నిప్పుంటుంది, ఎండుంటుంది, నేడుంటుంది, నరుడు ఉంటాడు, మృగము ఉంటుంది. ఇలా బహువిధములుగా ఉన్నటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా పరబ్రహ్మతత్వం ఒకచోట సమన్వయిస్తుంది. అలా సమన్వయించబడ్డ విశ్వవ్యాపక పరతత్వమే ఈ నర మృగాకృతుల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే గణపతి కూడా విశ్వరూపమైనటువంటి ఈ ప్రపంచ లక్షణాన్ని తెలియజేస్తూ గజాననంతో ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. ఇందులో గజ అనే శబ్దం కూడా చాలా విశిష్టం. మునులందరూ దేనిని చేరుతున్నారో దాన్ని గా అని అన్నారట. అంటే యోగులందరూ
ఎత్ర గచ్చంతి, ఎక్కడికి గచ్చంతి చేరుకుంటున్నారో అది గా అని చెప్తుంది. అలాగే నామరూపాత్మకమైన ఈ ప్రపంచం ఎక్కడి నుంచి జా, జా అంటే పుట్టడం అని అర్థం, ఎక్కడి నుంచి పుడుతోందో అది జా అని చెప్పారు. యతో జాయతే అన్నారు. ఎక్కడి నుంచి విశ్వమంతా ఆవిర్భవిస్తోందో అది జా అని. ఋషులందరూ ఎక్కడికి చేరుకుంటున్నారో అది గా, ఎక్కడి నుంచి విశ్వం ఆవిర్భవిస్తుందో అది జా. నిజానికి రెండూ ఒక్కటే. ఈ ప్రపంచానికంతటికీ మూలమైన పరతత్వాన్నే ఋషులు చేరుకుంటున్నారు. ఆ పరతత్వం నుంచి ప్రపంచం పుట్టింది కనుక గా జా కూడా ఒక్కటే. ఈ గజతత్వాన్నే ప్రకటించేవాడు కనుక గజాననుడు అని అన్నారు స్వామిని. గజాననంలో కూడా ఇది అంతరర్థం. ఇంకా ఆ శరీరంలోని నరాకారం అంతా కూడా విశ్వానికి సంకేతంట. ఆ పైన ఉన్నటువంటి గజవక్రం ఉందే అది పరబ్రహ్మకి సంకేతం అని మనకి వల్లభేష ఉపనిషత్తు అని ఉపనిషత్తు తెలియజేస్తుంది. నరాకారో మాయ, గజాకార పురుష అని చెప్పారు. కంఠాదో జగన్మయం, కంఠోర్ధ్వంతు చిన్మయం అన్నారు. కంఠాదహ అంటే కంఠము కంటే క్రింద ఉన్న భాగమంతా జగత్తుని తెలియజేస్తుంది, కంఠానికి పైన ఉన్న భాగం పరబ్రహ్మమును తెలియజేస్తుంది అని చెప్పారు. ఆ గజవదనం పరబ్రహ్మ లక్షణాన్ని తెలియజేస్తుంది. అది ఓంకార చిహ్నంగా ప్రకాశిస్తోంది కదా, కనుక పరబ్రహ్మను తెలియజేస్తుంది అన్నారు. ఇక్కడ చూడండి ఎంత విశేషం. మన శరీరానికి అసలైన శక్తిని ప్రదానం చేసేది శిరస్సే. శిరస్సు నుంచే శరీరం అంతా నడుపబడుతుంది. శరీరాన్ని శాసించేటువంటి జ్ఞానేంద్రియాలు గాని మెదడు గాని శిరస్సులో ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రపంచాన్నంతటినీ శాసించేటటువంటి వాడు ఆ పరబ్రహ్మ. కనుక పరబ్రహ్మ శిరస్థానంలో చెప్పబడుతూ దేహం ఇక్కడ ప్రపంచ స్థానంలో చెప్పబడుతోందనమాట. విశేషం ఏమిటి అంటే ఇంత ప్రపంచాన్ని ఆ పరబ్రహ్మే నడుపుతున్నాడు, ప్రపంచమంతా తన చైతన్యాన్ని నింపి ఉంచాడు అని. ఇప్పుడు శిరస్సుకి శరీరానికి నిజానికి రెండు భాగాలు కావదు, కలిపి శరీరం అయింది కదా. అదేవిధంగా పరబ్రహ్మ కూడా జగత్తుకి అతీతంగా ఉంటూనే జగత్తు నిండా నిండిపోయి ఉన్నాడు. అందుకే జగత్తంతా కూడా నరాకారంలో చూపిస్తూ దాన్ని శాసించే బ్రహ్మ లక్షణం గజముఖంతో చూపిస్తున్నట్ట. ఇది ఆయన స్వరూపంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇలా ఉన్నటువంటి గణపతి బాలగణపతి మొదలుకొని మహాగణపతి వరకు అనేక రూపాలున్నాయి. అణోరణీయాం మహతో మహీయాన్, అణువు కంటే అణువు ఆయనే, మహత్తు కంటే మహత్తు ఆయనే. కనుకని ఏ రూపంలో ఆయన వచ్చినప్పటికీ పరబ్రహ్మ లక్షణాన్ని చూపిస్తున్నాడు. ఇందులో లక్ష్మీ గణపతి అని ఒక ఉపాసన ఉన్నది. ఏమిటయ్యా లక్ష్మీ గణపతి అంటున్నారు? ఈ లక్ష్మి అంటే మనకి మరి విష్ణుపత్ని అయిన లక్ష్మి ఉన్నది కదా, మరి గణపతి లక్ష్మి అనేవి విచిత్రంగా ఉంది అని అనేవాళ్ళు ఉన్నారు. అలా భ్రమించడం కూడా ఒక అజ్ఞానం. నిజానికి లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే లక్షణ శక్తి అని అర్థం, ఐశ్వర్య శక్తి అని అర్థం అన్నమాట. ప్రతివాడికి ఒక లక్ష్మి ఉంటుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అన్నారు. ఎవడి శక్తి వాడికి లక్ష్మి. ఒక కవి ఉన్నాడు అనుకోండి, వాడిలో కవిత్వ శక్తి వాడికి లక్ష్మి. ఒక వ్యాపారికి వాడిలో ఉన్న వ్యాపార శక్తి వాడి లక్ష్మి. వాడు దేని ద్వారా గుర్తింపబడుతున్నాడో, దేని ద్వారా పోషింపబడుతున్నాడో అది వాడికి లక్ష్మి. వాడి శక్తే వాడి లక్ష్మి. అలాగే పరబ్రహ్మ యొక్క శక్తికి పేరు లక్ష్మి. అలాగే గణపతి యొక్క శక్తి, గణపతి యొక్క లక్షణము లక్ష్మీ రూపంగా ఆరాధింపబడుతున్నది అని అర్థం అన్నమాట. గణపతి సర్వదేవతామయుడైనప్పుడు సర్వదేవతా శక్తి లక్ష్మిగా ప్రకటించబడుతోంది. గణపతి సర్వదేవతామయుడు. నారాయణునికి, శివునికి, గణపతికి వీళ్ళెవరికి భేదం లేదు, అంతా కలిపి ఒకటే తత్వం అక్కడ. అందుకే శుక్లాం వరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అన్నాం మనం. సర్వవిఘ్నములను తొలగింపజేసేటువంటి గణపతినే అక్కడ ధ్యానించాం. అందులో ప్రసన్నవదనం అన్నాం. ప్రసన్నవదనం అంటే ప్రసన్నంగా ఉన్న వదనం అనే కాక నిఘంటువు చెప్తున్న అర్థం ఏమిటంటే ప్రసన్నో కరటి ముఖ అని చెప్తోంది. ప్రసన్నం అంటేనే ఏనుగు ముఖము అని అర్థం. కనుక ప్రసన్నవదన అంటే ఏనుగు ముఖంతో ప్రకాశించేవాడు అని అర్థం అన్నమాట. ఆయన విష్ణువే, విశ్వవ్యాపక పరతత్వమే విష్ణువు. కనుక తత్వతః విష్ణువు ఎవరో గణపతి అతడే. అలాగే లక్ష్మి అంటే ఆ గణపతి యొక్క శక్తి అని. కనుక లక్ష్మీ గణపతి అంటే శక్తి సహితుడైన గణపతి. ఈ లక్ష్మి అనే శక్తినే వల్లభ అని పేరుతో వల్లభ గణపతి ఉపాసన కూడా మనకు చెప్పబడుతుంది. ఈ వల్లభ గణపతి రూపం ఎలా ఉంటుందంటే 10 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు.
నిజానికి 11 చేతులు అనొచ్చు. ఎందుకంటే ఇటు 5 చేతులు ఉంటాయి, ఇటు 5 చేతులు ఉంటాయి, మధ్యలో తొండం, ఆ తొండం కూడా ఆయనకి చెయ్యే. దాంతో కలిపితే 11 చేతులు అనమాట. ఈ 11 చేతుల్లో ప్రకాశించే గణపతిలో మొత్తం 5 మిథున దేవతలు ఉన్నారన్నాడు. మిథునం అంటే జంట, 5 జంట దేవతలు ఉన్నారట. అంటే 10 మంది దేవతలు ఉన్నారు ఇందులో. అది చాలా అద్భుతమైనటువంటి గణపతి రూపం. దాన్ని శ్రీ విద్యా గణపతి అని కూడా అంటారు. ఆ గణపతి స్వరూపంలో వల్లభ గణపతి అని చెప్పబడేది కూడా ఆ స్వరూపమే. ఇందులో 10 చేతులను మనం పరిశీలిస్తే పైన 2 చేతుల్లో చక్రము శంఖము పట్టుకుని ఉంటాడు. తర్వాతి 2 చేతుల్లో శూలము పాశము ధరించి ఉంటాడు. అటు తర్వాతి 2 చేతుల్లోని చెరకు విల్లు నల్ల కలువ ధరించి, అటు తర్వాత వరికంకులు గద ధరించి ఉంటాడు. ఆ క్రింద ఉన్న 2 చేతుల్లో అంటే కుడివైపు ఒక చెయ్యి, ఎడమవైపు ఒక చెయ్యి, బీజాపూరము దంతము ధరించి ఉంటాడు. మధ్యలో ఉన్న తొండములో రత్నములన్నీ పొదిగినటువంటి అమృత పాత్రను ధరించి ఉంటాడు. ఈ స్వరూపంలో విశేషం ఏమిటి అంటే పైన 2 చేతులు అంటే కుడి ఎడమల్లో ఉన్న 2 చేతుల్లో చక్రము పద్మము ధరించడంలో విశేషం ఏమిటంటే అది విష్ణు తత్వాన్ని తెలియజేస్తుంది, లక్ష్మీనారాయణ తత్వం తెలియజేస్తుంది. తర్వాత శూలము పాశము శివపార్వతుని తెలియజేస్తుంది. అటు తర్వాత ఉన్నటువంటి చెరకు విల్లు నల్ల కొలువ రతిమన్మథుల్ని తెలియజేస్తుంది. అంటే సృష్టిని నిర్వహించేటువంటి కామశక్తి దాని ద్వారా ప్రకటింపబడుతోందన్నమాట. అటు తర్వాత భూమి వరాహాన్ని తెలియజేసేవే వరికంకులు గద. భూమి వరాహ దేవత, పృథ్వీకి సంబంధించిన తత్వం అది. ఆ తర్వాత పుష్టిపతి అనే దేవతా విశేషాన్ని తెలియజేస్తూ బీజాపూరము ఏకదంతము కనబడతాయి మిగిలిన 2 చేతుల్లో. ఇక ఆ మధ్యలో ఉన్నటువంటి రత్న కలశం అమృతం ఉందే అది మోక్ష ప్రాప్తి, కైవల్య ప్రాప్తి, బ్రహ్మానంద ప్రాప్తిని తానే అందజేస్తానని తెలియజేసేటువంటిది. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఆయన సర్వదేవమయుడుగా ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాడు. కనుక ఉపాసించేటప్పుడు ఒక్కొక్క మంత్రం అనేటప్పుడు ఒక్కొక్క మూర్తి ఉంటుంది. ఆ మూర్తిలో మళ్ళీ ఆ పరతత్వం, సర్వదేవతామయమైన పరతత్వం ఎంత స్పష్టంగా కనిపిస్తోందో గమనించారు కదా. ఈ విధంగా స్వామి యొక్క రూపం శరీరమంతా జగత్తుని తెలియజేస్తే తురీయమైనటువంటి పరబ్రహ్మమును శిరస్సు తెలియజేస్తుంది. అది మొదలుకొని గణపతి యొక్క రూపాలలో ఇన్ని విశేషాలున్నాయి. అందులో ప్రత్యేకించి నర్తన గణపతి అని ఒక స్వరూపం ఉంది. నర్తన గణపతి అంటే తాండవించే గణపతి. ఈ తాండవించే గణపతి స్వరూపాన్ని ధ్యానం చేసిన ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పటికీ కూడా ఎంతో విశేషం. తాండవ గణపతి ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడు తాండవం చేస్తారు? ఆనందం బాగా ఉన్నప్పుడు చిందులు వేస్తారు. అలాగే గణపతి చిందులు వేయడంలో చాలా అందం ఉంది. ఎందుకంటే ఆ బొజ్జ, ఆ గుజ్జు రూపం, వీటితో ఆయన చిందులు వేస్తుంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. కనుక ఆనందప్రదాయకమైన తాండవ గణపతి యొక్క స్వరూపం అన్నారు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి లయ, కాలం అంతా లయాత్మకమైనటువంటిది. కాలం లయాత్మకం గనకే సూర్యుడు, చంద్రుడు, ఋతువులు ఇవన్నీ ఒక లయాత్మకమైన గమనంతో వెళుతూ ఉంటాయి. అలాగే మన ఊపిరి కూడా లయాత్మకమైన గమనంతోనే ఉంటుంది. ఈ లయాత్మకమైన గమనం కలిగేటువంటి పరబ్రహ్మతత్వమే గణపతి స్వరూపంలో నర్తన చేస్తూ కనబడుతూ ఉంటుంది మనకి. నాట్యం లయాత్మకం కదా. అందులో ఆయన నటరాజు పుత్రుడాయే కనుక తండ్రి పోలిక చాలా చూపిస్తూ ఉన్నాడనమాట. అందుకే ఆ గణపతి యొక్క నర్తన సౌందర్యాన్ని వర్ణిస్తూ మనకి త్యాగరాజస్వామి చాలా గొప్ప కీర్తన రచించారు. శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులారా, వాగాధిపాది సుపూజల చేకొని బాగా నటింపుచూ వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే. పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లన నటించి అనయము హరు చరణయుగములను హృదయాంబుజముల నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తాళాంగుమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే అని నర్తన గణపతిని త్యాగరాజస్వామి కీర్తన చేశారు. అదేవిధంగా సంస్కృత కవి నర్తన గణపతి సౌందర్యాన్ని వర్ణిస్తూ సరత్న హేమ ఘంటికా నినాద నూపురస్వనై మృదంగ తాళ నాద భేద సాధనానురూపతః ధిమిద్ధిమిత్త తోంగ తోంగ ధేయి ధేయి శబ్దతో వినాయక శశాంక శేఖరాగ్రత ప్రణుచ్యతి అన్నారు. చంద్రశేఖరుని ముందర చిందులు వేస్తున్నటువంటి ఆ గణపతిని చూసి పులకించిపోయి భక్తుడు గానం చేశాడు.
ఆదిశంకర భగవత్పాదులు కూడా గణపతిపై అనేక రకములైన రచనలు చేశారు. అందులో ఆ యోగమూర్తి అయిన గణపతి యొక్క నాట్య వైభవం ధ్వనించేలాగా చక్కటి పంచరత్న స్తుతి కూడా చేశారు. నితాంత కాంత దంత కాంతిమంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం అని కీర్తించారు ఆ గణపతిని. ఇలాంటి గణపతి క్షిప్రప్రసాదిగా, పైగా పిలిచితే చాలు పలికేటటువంటి సులభ ప్రసన్నుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఎంతటి సులభ ప్రసన్నుడు ఆ స్వామి! ఆయన పూజించడానికి ఏమీ కష్టాలు పడక్కర్లేదు. ఎక్కడ పెడితే అక్కడ కనబడేటువంటి గరిక పోచలు ఒక 4 వేస్తే సంతోషిస్తాడు స్వామి. అంత సులభ ప్రసన్నుడైనటువంటి వాడు. ఉండ్రాళ్ళు, కొబ్బరి, అరటిపళ్ళు మొదలైనవి నివేదన చేస్తే ఆ విఘ్న సంహారకమైనటువంటి గణపతి తత్వం అనుగ్రహించుతుంది. మరొక విశేషం ఏమిటంటే, మనం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గణపతి కనబడేలాగా ఉండాలి. అంటే మన ఇంటి గుమ్మం పైన గణపతి యొక్క ప్రసన్న స్వరూపాన్ని విగ్రహ రూపంలో గాని పటం రూపంలో గాని ఉంచి నిరంతరం నమస్కారం చేసి సర్వ విఘ్నములు తొలగి విజయాలు కలుగుతాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఆ గణపతిని నమస్కరించి బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చేటప్పుడు అలాగే నమస్కరించి లోపలికి వచ్చిన, ఇంటా బయట కూడా అన్నీ అనుకూలించేలా చేసేటువంటి వాడు గణపతి. అందుకే గణపతి యొక్కని అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహిస్తాయని చెప్పారు. ఆయన హేరంబ గణపతి అన్నారు. హేరంబ గణపతి అనేది కూడా విశేషం. హేరంబ గణపతికి అర్థం ఏమిటి అంటే, శివుని చెంత నడయాడేటువంటి గణపతి అని ఒక అర్థం నిఘంటుకారులు చెప్పారు. మరొక అర్థం పురాణం చెప్తోంది. దీనార్థవాచక హెశ్చ రంభ పాలకవాచక అని చెప్పారు. దీనార్థవాచక హెశ్చ, హే అనే శబ్దము దీనుల్ని తెలియజేస్తుంది. రంభ అంటే పాలకుడు అని అర్థం. హేరంబహ అంటే దీనబాంధవుడు అని అర్థం. ఎవరి కష్టాల్లో ఉంటే వారికి బాంధవుల్లా వచ్చి ఆదుకుంటాడట. అందుకు హేరంబుడు అని కూడా అన్నారు. ఆ గణపతిని మంత్రశాస్త్రంలో ఉచ్చిష్ట గణపతి అని అన్నారు. ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి అని అర్థం. ఇదేంటంటే వినడానికి అదోలా ఉంది అనిపిస్తుంది మనకి, కానీ ఇందులో చాలా తత్వం ఉంది. తాంత్రికంగా ఉచ్చిష్ట గణపతి ఉపాసనలో ఏవో చాలా విధానాలు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మనకు తాంత్రికం కన్నా తాత్వికం చాలా ప్రధానం. తత్వం తెలిసి ఉపాసించే వాడిని భగవంతుడు అనుగ్రహించి అన్ని ఫలాలు ఇస్తాడు. కనుక తత్వం తెలియాలి. ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి. చాలా విశేషమైన పదం ఇది. గణములు అంటే దేవతలు, ప్రపంచము, గణములు ఇన్ని అర్థం చెప్పుకున్నాం. మరొక అర్థం ఏమిటంటే, గణములు అంటే అక్షరములు అని అర్థం. గణపతి అంటే అక్షరపతి అని అర్థం అనమాట. ఎందుకంటే ఓంకార స్వరూపుడు కదా. ఓంకారము అక్షర గణములన్నిటికీ ప్రభువు లాంటిది, ఈశ్వరుడు లాంటిది. కనుక అక్షరములకు అధిపతి అయినటువంటి ఓంకార స్వరూపుడే గణపతి. కనుక అక్షరపతి. అక్షరాన్ని గణాలనొచ్చు. ఒక్కసారి చూడండి, కొన్ని అక్షరాలు తీసుకుని ఒక పదం తయారు చేస్తాం, కొన్ని పదాలతో ఒక వాక్యం చేస్తాం, ఆ వాక్యాలతో కావ్యాలు పుట్టిస్తాం, తర్వాత గ్రంథాలు రచిస్తాం, ఎన్ని చేస్తాం. వేదాలు మొదలుకొని పురాణాలు, ఇతిహాసాలు, మంత్రశాస్త్రాలు ఇవన్నీ ఏమయ్యాయి? గణములే కదా. ఇన్ని గణాలు రావడానికి కారణం అక్షర గణాలు. కనుక ఈ అక్షరపతే గణపతి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అక్షరములన్నీ గణపతి యొక్క స్వరూపములే అయినప్పుడు ఈ అక్షరాలు ఎలా పలుకుతున్నాయో మీరు చూడండి. అప్పుడు ఉచ్చిష్ట గణపతి బాగా అర్థమవుతాడు. అక్షరములు పలుకుతున్న విధానం, మన నాలిక, నోరు, ఆ నోట్లోని కదులుతున్నవి శబ్దములు రకరకములుగా కదులుతూ ఉంటాయి. అప్పుడే మనకు బయటికి శబ్దాలు వినబడతాయి. ఎక్కడో మనకి హృదయ కుహరాల్లోంచి వచ్చిన భావం మన శరీరాంతర్గతంగా నాదశక్తి కలయిక వల్ల మాటలుగా బయటకు వినబడతాయి. ఆ మాటలు వినబడడానికి కారణం ప్రధానంగా ఈ నోటిలో ఉన్న దవడలు, పెదవులు, దంతాలు, వాటి నడుము తిరుగాడే నాలిక, ఇవి కారణమయ్యాయి. ఇందులో వచ్చే అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నోట్లోంచి వస్తున్నాయి కదా. నోట్లోంచి ఏది వచ్చినా దాన్ని ఏమంటాం? ఎంగిలనే అంటాం మనం. మరి నోట్లోంచి వచ్చే అక్షరాలన్నీ ఎంగిలి కాక ఏమవుతాయి? కనుక ఉచ్చిష్ట గణపతి అంటే మన నోటి వెంట వెలువడే పలుకులకి పతి అయినటువంటి వాడు ఉచ్చిష్ట గణపతి అని చెప్పారు. దీనికి ప్రమాణంగా గణపతి సహస్రనామాల్లోనే జిహ్వా సింహాసన ప్రభువు అని చెప్పబడింది. జిహ్వా సింహాసనం అంటాయండి, అంటే నాలుక అనే సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు అని చెప్పారు.
అక్షర శక్తి నాలుక అనే సింహాసనం మీద తిరుగుతోందనమాట. సింహాసనం తిరుగుతోందంటే ఇక్కడ సింహాసనాన్ని రథం అనుకుందాం. రథం మీద ప్రభువు తిరిగినట్టుగా ఈ నాలుక మీద అక్షరాలు తిరుగుతున్నాయి. ఈ నాలుక ఎలా తిరుగుతోంది చూడండి. నోరు అనే కలుగులో నాలిక తిరుగుతుంది. అది ఒక తిన్నగా తిరుగుతుందా, చాలా చంచలంగా తిరుగుతుంది, మహావేగంగా తిరుగుతుంది. అది మహావేగంగా తిరిగితేనే పలుకులు బయటకు వస్తాయి. అలా తిరగలిగే నాలిక అచ్చం ఒక కన్నంలో తిరుగాడే ఎలుకలాగే తిరుగుతూ ఉంటుంది. కనుక మన నోరు అనే కలుగులో ఎలుకలా తిరుగుతున్న నాలుకే మూషకము అంటే. మూషక వాహనుడు గణపతి అంటే ఈ నాలుక మీద విహరించే అక్షరశక్తి స్వరూపుడు గణపతి అని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం కూడా మూషక వాహనుడికి ఉంది. మూషకము అనే శబ్దం ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ముష్ అంటే చౌరుడు అని అర్థం. కనబడకుండా అన్ని గ్రహించి ఆరగించేటటువంటి దొంగ లక్షణం ఎవరికి ఉంటుందో వాడిని మూషకం అని అన్నారు. వాడెవడో తెలుసా? మనమే పెద్ద మూషకం. మనమంటే మన జీవుడే పెద్ద దొంగ. వీడేం చేస్తాడు? ఎలక గమనించితే చాలా చిత్రంగా అనిపిస్తుంది. అది ఇంట్లో అన్ని పదార్థాలు పట్టుకుని ఎక్కడికో మనెవరికీ తెలియకుండా ఉండేటువంటి కన్నంలోకి దూరి తింటూ ఉంటుంది. అది ఎక్కడ తింటుందో ఎక్కడుందో కూడా మనకు తెలియదు, కానీ తీసుకోవాల్సినవన్నీ తీసుకుని తన నివాసానికి తాను వెళ్ళిపోతుంది. అలాగే మన గుండె గుహలో జీవుడనే ఎలక ఈ ప్రపంచం చుట్టూ తిరిగి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయవాంఛలన్నింటినీ కూడా తన హృదయ గుహలో ఉండి అనుభవిస్తూ ఉంటాడు. సుఖము దుఃఖము మొదలైన అనుభవాలన్నీ ఈ హృదయం అనేటువంటి కలుగులో జీవుడనే ఎలక అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవుడనే ఎలకని అధిష్ఠించి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే గణపతి. కనుక జీవాత్మని అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మయే మూషక వాహనుడైన గణపతి అని అర్థం అన్నమాట. ఇది తత్వతః మనం గ్రహించవలసిన అర్థం. ఇలా దేవతా రూపకల్పనలో ఇన్ని తత్వములు దాగి ఉంటాయి. మూషక వాహనుడు అంటే ఇది అర్థం అన్నమాట. ఇలా గణపతి యొక్క స్వరూపం తత్వగర్భితం, వేదగర్భితం అయినటువంటిది. ఉచ్చిష్ట గణపతి అనడంలో కూడా ఇది అంతరార్థం అన్నమాట. అక్షర స్వరూపుడైనటువంటి వాడు గణపతి అని. ఈ గణపతి గరిక పూజలకు సంతోషించేటువంటి సులభారాధ్యుడు అన్నాం, హాస్యరసాధిపతి అన్నాం. ఆనందం ఉంటుంది. గణపతి ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంది. ఇలాంటి గణపతి గురించి వేదాలు ఉపనిషత్తులు అనేక అర్థాలు చెప్తున్నాయి. గణేశ పూర్వతాపిని ఉపనిషత్తు, ఉత్తరతాపిని ఉపనిషత్తు, గణపతి అధర్వ శిష్యము, వల్లభేశ ఉపనిషత్తు ఇవన్నీ కూడా గణపతి తత్వాన్ని పట్టి ఇచ్చేటువంటి వేద భాగాలు. ఇక పురాణాల్లో చూస్తే ముద్గల పురాణము, గణేశ పురాణము అని ప్రత్యేకించి పురాణములున్నాయి. పురాణాలు ఉపాసనకు సంబంధించిన రహస్యాన్ని తెలియజేసేటువంటివి. అలాగే ఈ ముద్గల పురాణం, గణపతి పురాణం, ఇలా ఇతర పురాణాల్లో కూడా గణపతి రాక్షస సంహారం చేసిన గాథలు చాలా చెప్పబడ్డాయి. ఆ రాక్షసుల పేర్లు కూడా మదాసురుడు, మోహాసురుడు, మత్సరాసురుడు అని పేర్లు చెప్పారు. అంటే ఈ రాక్షసులందరితో గణపతి యుద్ధం చేశాడంటే ఈ సంకేతాలు చూడండి. మదాసురుడు, మోహాసురుడు, మత్సరాసురుడు అంటే మదము, మోహము, మత్సరము. ఈ రాక్షసులు ఎక్కడున్నారు? మనలోనే భద్రంగా ఉన్నారు. వీళ్ళని సంహరించేటువంటి భగవత్ శక్తే గణపతి అని చెప్పడం అన్నమాట. గణపతి రాక్షస సంహారం చేయడంలో. అలాగే గణపతి మహాభారత రచన చేశాడు అంటే అక్షరపతి గనక ఆయనకే సాధ్యం అటువంటి రచన చేయడం. గణపతి కవులకు కవి గనక గణపతిని ఉపాసించే వారికి అక్షర శక్తి, ఆలోచనా శక్తి, ఇంద్రియ శక్తి, అన్నశక్తి అన్ని వృద్ధి చెందుతాయి అని మనకి వేదమే అభయాన్నిచ్చింది. గణపతి ఉపాసనా రహస్యాలన్నీ కూడా ముద్గలుడనే మహర్షి చాలా చక్కగా పురాణంలో అందజేశాడు. ఒక్కొక్క మహర్షి తమ తపశ్శక్తితో ఆ పరమాత్మని వివిధ రూపాలతో సాక్షాత్కరింపజేసుకుంటారు. ఆ రూపానికి సంబంధించిన నామము, మంత్రము, ఉపాసనా పద్ధతులు అందజేస్తారు. అలా గణపతి రూపాన్ని ఆవిష్కరింపజేసుకుని తత్సంబంధమైన ఉపాసనా రహస్యాలను ఇచ్చినటువంటి వారిలో గృత్సమదుడు అనే మహర్షి, ముద్గలుడు అనే మహర్షి ప్రసిద్ధి. గృత్సమదర్షి వేదాల్లోనే మనకు కనబడతాడు. ముద్గలుడు గణపతిని ఉపాసించి ఆ రహస్యములన్నీ కూడా ముద్గల పురాణం ద్వారా మనకు అందజేశారు. ఇక స్కాంద పురాణంలో గణేశ ఖండము అని ప్రత్యేకించి గణపతికి సంబంధించిన విశేషం ఉంది. బ్రహ్మ వివర్త పురాణంలో కూడా గణపతి ఖండం అనేక రహస్యాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఇతరత్రా పురాణాల్లో కూడా గణపతికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆయన లంబోదరుడు,
పెద్ద ఉదరం కలిగినటువంటి వాడు. అంటే ఈ సమస్త బ్రహ్మాండములు ఉదరమనంద కలవాడు కనుక బ్రహ్మాండోదరుడు. అదే లంబోదర తత్వం కూడా. పైగా అక్షర కుక్షి, కడుపు నిండా అక్షరాలు దాచుకున్నటువంటి ప్రణవస్వరూపుడు ఆయన. అన్ని అక్షరములు ఆయనలోనే దాగి ఉన్నాయి కనుక భగవంతుడి రూపం, లీల ఇన్ని విధాలుగా ఉంటాయన్నమాట. మన దేశంలో గాణాపత్యం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధంగా ఉంది. అంటే ఒక ప్రత్యేక మతంగా అక్కడ అభివృద్ధి చెందింది. వాళ్ళు సంకష్టాల చతుర్థి పూజలు గాని, గణపతి నవరాత్రులు గాని ఇవన్నీ విశేషంగా చేస్తూ ఉంటారు. ఇందులో మోర్గావ్ అని మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. అష్టవిధ వినాయకుల్లో అదొకటి. అక్కడ గణపతి మయూర గణపతిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాధనం అని చెప్పారు, సదనముల్లో ప్రకాశిస్తాడు కదా. సదనము అంటే యజ్ఞ వేదికలు ఉండేటువంటి చోటు. యజ్ఞంలో ప్రధానమైనది అగ్ని. ఆ అగ్నికి సంకేతమే నెమలి. అనేక వర్ణాలను వెదజల్లే నెమలి అగ్నికి సంకేతం. ఆ అగ్నిని అధిష్ఠించినటువంటి యజ్ఞ పురుషుడే గణపతి. అందుకు మయూర గణపతి అని చెప్పబడుతూ ఉంటాడు. ఇక చింతామణి గణపతి అని కపిల మహర్షి మొదలైనటువంటి వారు ఈ చింతామణి గణపతిని ఉపాసన చేశారు. అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చేటువంటి వాడు చింతామణి గణపతి అన్నమాట. ఇలాగా ఒక్కొక్క పేరులో ఒక్కొక్క పరమార్థం, ఒక్కొక్క ప్రయోజనం కనబడుతూ ఉంటుంది గణపతి యొక్క తత్వంలో. గణపతి అనేక రూపాలు ధరించినప్పుడు ఆ తత్వానికి సంకేతంగా అనేక వర్ణాలు కూడా ఆ రూపాల్లో ఉంటూ ఉంటాయి. ప్రధానంగా గణపతి ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఏమిటి ఎర్రని రంగు విశేషం అంటే, మన వేద విజ్ఞానం చెప్తోంది వర్ణానాం ఆద్యం లోహితం అని. రంగులలో మొదటిది ఎరుపు అని. మొదటి దైవం గనక ఆయన ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది ఇంకా మనకు అర్థం కావాలంటే, ఒక రోజు ప్రారంభాన్ని మనం చూస్తే ఆ రోజు మొదట్లో సూర్య భగవానుడు మొదట ఎర్రగా కనబడతాడు, ఆ తర్వాత రంగు మారుతుంది. కనుక రంగుల్లో మొదటిది ఎరుపు అని ఒప్పుకోవాలంటే ఒక రోజులో ప్రారంభమయ్యేటువంటి ప్రథమ వర్ణం అరుణవర్ణం మనకి సంకేతంగా కనబడుతుంది. ఆ విధంగా అరుణవర్ణం ఆదికి సంకేతం. ఆ ఆదికి సంకేతంగానే గణపతి ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఆ స్వామి ధరించిన ఆయుధాల్లో ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం. ఉండ్రము, లడ్డుకము, మోదకము అని కూడా అంటాం కదా. ఇవన్నీ కూడా పూర్ణత్వానికి సంకేతం. పూర్ణంగా అనుభవించబడేటువంటి ఆనందానుభవమే ఇక్కడ మోదకముగా, లడ్డుకంగా కనబడుతూ ఉంటుంది. అలాగే స్వామికి పూజించే గరిక పోచలున్నాయే, వాటికి ఎంత శక్తి ఉందో. సౌరశక్తిని బాగా గ్రహించగలిగేటువంటి వాటిలో ఈ గరిక పోచలు విశేషమైనవి. కొన్ని దుష్టశక్తుల్ని తొలగించగలిగే శక్తి ఆ గరిక పోచలు ఉంది. సంస్కృతంలో దూర్వా అని అంటాం మనం. ఆ దూర్వానికి సంబంధించినటువంటి మంత్రాలు వేదాల్లో ఉన్నాయి మనకి. అంటే ఒక గరిక పోచలో కూడా ఎంతటి దైవశక్తి ఉందో గ్రహించగలిగిన మహర్షులు మన వేద విజ్ఞానంలో ఉన్నారన్నమాట. వాడు గ్రహించి చెప్పారు కనుకనే మనం పనికిరాదనుకునేటువంటి గరిక పోచ కూడా తన నెత్తి మీద పెట్టుకుంటాడు ఆ స్వామి. అంత కరుణామయుడు, అంత దయామయుడు. పనికిరాని వస్తువులో పనికొచ్చే లక్షణం ఏమిటో తెలుసుకునేటువంటి దివ్యత్వం కలిగినటువంటి వాడే దేవుడు. ఆ దేవుడు గణపతి. గరికపోచలో కూడా ఎంత శక్తి ఉందో చూశారా? అంత సులభ ప్రసన్నుడైనటువంటి ఆ స్వామి రూపులో, పూజలో, ఆయుధాలలో, అన్నింటిలో ఎన్ని తత్వాలో, ఎన్ని రహస్యాలో అవన్నీ ఆయనకే తెలియాలి. లలితా సహస్రనామాలలో మనం గణపతి ఆవిర్భావానికి సంబంధించిన 2 నామాలు వస్తాయి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనేటువంటి నామాలు. ఇందులో లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ భండాసురుడి సేనాధ్యక్షులు, ఇతరులైనటువంటి మంత్రబలం వీళ్ళందరూ ఉంటారు. అందులో విషంగుడు, విశుక్రుడు మొదలైన వారు ఉన్నారు. ఈ రాక్షస బలగం ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి శక్తి సేనల మీదకి ప్రయోగించింది. విఘ్న యంత్రాలు ఎప్పుడైతే అడ్డుకున్నాయో శక్తి సేనలన్నీ నిర్వీర్యమైపోయాయి, మరి పనిచేయలేదు. దీంతో రాక్షస శక్తులు విజృంభిస్తున్నారు. ఈ విఘ్న యంత్రాన్ని ఛేదించడం ఎలాగా అని ఆలోచించి అమ్మవారు స్వామిని ఒక్కసారి చూశారట. కామేశ్వర స్వామిని అంటే శివుణ్ణి చూసింది. లలితా కామేశ్వరీదేవి కామేశ్వరుడైన శివుణ్ణి చూడగానే వారి ఇరువురి యొక్క చూపుల కలయికలోంచి ఆవిర్భవించాడు గణపతి.
ఎప్పుడైనా సరే అవ్యక్తం వ్యక్తం యొక్క సంయోగంలోంచే గణపతి శక్తి ఆవిర్భవిస్తుంది. ప్రకృతి పురుషాత్మక శక్తే గణపతి గనక. అదేవిధంగా ఈ శివపార్వతులు ఇప్పుడు లలిత కామేశ్వర స్వరూపాలుగా ప్రకాశిస్తున్నప్పుడు వారి యొక్క ఆలోకనములు చూపుల వల్ల గణపతి ఆవిర్భవించాడు అని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం ఈ విషయాన్ని చెప్తుంది. అలా ఆవిర్భవించిన గణపతి ఏం చేశాడంటే ఈ భయంకరమైన విఘ్నయంత్రాన్ని తుత్తునీరు చేసేట, ముక్కలు ముక్కలు చేశాడు ఆ విఘ్నయంత్రాన్ని. ఆ విఘ్నయంత్రంలో ఎలాంటి శక్తులు ఉంచాడంటే భండాసురుడు నిద్ర, తంద్ర, భయం ఇత్యాది శక్తుల నుంచేట దాంట్లో. అంటే అర్థం, మనం ఒక సత్కార్యం సాధించాలన్నా, యోగంలో గాని లోకంలో గాని సిద్ధి పొందాలన్నా వాటిని ఆటంకపరిచే విఘ్నశక్తులు మనలోనే ఉన్నాయి. కామక్రోధాదులు, భయము, అజ్ఞానము, వీటి వల్ల పనులు కుంటుపడుతూ ఉంటాయి. సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా కృషి చేయడం, సరైన ఫలాన్ని పొందడం. కనుక విఘ్నం అనేది ఆలోచన స్థాయి నుండి ఆచరణ స్థాయి వరకు అనేక రూపాల్లో మనల్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అదే విఘ్నయంత్రం అంటే. ఈ విఘ్నాలు ఛేదించితే గాని ఎందులోనూ సిద్ధి ఉండదు. అది భౌతిక సిద్ధి కానివ్వండి, ఆధ్యాత్మిక సిద్ధి కానివ్వండి, ఏ సిద్ధి లభించాలన్న విఘ్నం అనేది ఉండకూడదు, ఏ స్థాయిలోనూ ఉండకూడదు. కనుక మన ఆలోచనల్లో కూడా విఘ్నశక్తులు ప్రవేశించకూడదు. విఘ్నం అంటే అజ్ఞానం వల్ల వచ్చే శక్తి, దాన్ని నిగ్రహించగలిగేటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. ఆ విధంగా ఈ విఘ్న యంత్రం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా ముక్కలు చేసి ఛేదించాడు గణపతి. దానితో మళ్ళీ శక్తిసేనలు మహోత్సాహంతో పనిచేసి ఆ రాక్షస సైన్యాన్ని సంహరించాయి అని చెప్పారు. ఇదంతా కూడా సంకేతం. మన నిత్య జీవితంలో కూడా పరమార్థ సిద్ధి కోసం మన సాధన చేస్తూ ఉన్నప్పుడు అనేకములైన అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అజ్ఞానం అనేక రకాల విఘ్నయంత్రాలని ప్రయోగిస్తూ ఉంటుంది. దాన్ని ఛేదించుకోవాలి అంటే ఆ గణపతి యొక్క ఆరాధనే మనకు శరణ్యం. గణపతిని ఆరాధించినటువంటి వారికి అన్ని అడ్లు తొలగి విజయం లభిస్తుంది. అందుకే వాగ్గేయకారులు కూడా గణపతిని తమ కృతుల్లో అనేక విధములు కీర్తించారు. ఇక కవులైనటువంటి వారు గణపతిని నమస్కరించకుండా కావ్యాలు రాయలేదు. ఆదరముప్ప మృక్యుడు అగ్నిసుతా హృదయానురాగ సంపాదికి అని పోతన గారు మహాభాగవతాన్ని మనకు అందజేశారు. ఇక ముద్దుస్వామి దీక్షితుడు గణపతి ఉపాసన మీద అనేక రకములైన కీర్తనలు రచించారు. మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది పూజిత మహాగణపతిం అను కీర్తన రచించారు. వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం అనేటువంటి కీర్తన. వాతాపి గణపతి అంటే చాలా విశిష్టమైనటువంటి సంబోధన. వాతాపి అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉండే గణపతిని వాతాపి గణపతి అని అంటారు. అక్కడ అగస్త్య మహర్షి చేత ఆరాధింపబడ్డాడు ఆ గణపతి. అందుకే పురా కుంభ సంభవమునివర ప్రపూజితం త్రిభువన మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం అని చెప్పారు. ఈ కీర్తనలో గొప్ప మంత్రశాస్త్ర రహస్యాన్ని ఇమిడ్చారు దీక్షితుల వారు. కుంభ సంభవుడు అగస్త్యుడు ఆరాధించేట ఆయన. మురారి ప్రముఖాద్యుపాసితం, నారాయణుడు మొదలైనటువంటి వారు కూడా గణపతిని ఉపాసన చేస్తారు. ఆయన మూలాధార క్షేత్రమునందు ఉంటాడు. ఆ ఉన్నవాడు పరాది చత్వారి వాగాత్మకం, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే వాక్కుల రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడట. వీటికి మూలం ప్రణవం కనుక ప్రణవం ఆయన యొక్క అసలైన ఆకారం. ఆ ప్రణవం ఈ 4 రూపాలతో వ్యక్తమవుతూ ఉంటుంది వాక్కుగా అని వాక్కు లక్షణాన్ని తెలియజేసి వాతాపి గణపతి అంటే క్షేత్రం పేరు ఒకటే కాక మరో విశేషం ఏంటంటే వాతమును పానము చేయుట వాతాపి అంటే. వాతం అంటే గాలి, గాలిని పానం చేయడం అంటే ప్రాణాయామాది పద్ధతుల ద్వారా వాయువుని నియంత్రించడం ఏదైతే ఉందో అదే వాతాపి లక్షణం అంటే. మూలాధార క్షేత్రస్థితుడు కదా గణపతి. యోగం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కదా. మరి యోగంలో ప్రధానమైనటువంటిది ఏది? వాయువుని నియంత్రించుట అని. వాయువుని నియంత్రించి ఆ పానం ఎలా చేస్తుంది? ఏనుగు కిందనున్నటువంటి దాన్ని పీల్చి పైకి తీసుకువెడుతుంది. అక్కడ ఉత్థానమైన కుండలిని పైకి వెళితేనే సిద్ధి. కనుకనే వాతాపి అనగానే ఆ ప్రాణవాయువుని నియంత్రించి ఊర్ధ్వ దిశలో చైతన్యాన్ని నడపడమే వాతాపి అనే దానిలో కనబడి అంతరార్థం. అలాగా ఆ యోగశక్తి స్వరూపంగా ప్రకాశిస్తున్న గణపతిని వాతాపి గణపతి అని అన్నారు. దీనికి సాధనకి మనం గమనించవలసింది
ఊపిరిని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే ఈ రహస్యం మనకు తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే కదా వాయువుని నియంత్రిస్తాం. కనుకనే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ వాయు విద్య, యోగ విద్య అనేటువంటిది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి హంస అని పేరు యోగ శాస్త్రంలో. హంస, సోహం ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామ విధానంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని తెలియజేస్తాయి. ఈ హంస యొక్క ధ్వనిని మనం పరిశీలిస్తే, అంటే ధ్వని అంటే గమనము, నాదము అని అర్థం అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వ్యక్తమయ్యే నాదశక్తిని ఉపాసించడమే కదా యోగం అంటే. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి హంస అంటే నాదశక్తిని ధ్వని అంటాం. ఈ రెండు కలిపితే హంసధ్వని అంటాం. కనుక ఈ కీర్తన కూడా హంసధ్వని రాగంలో నడిపారనమాట. అంటే ఆ రాగంలోనే యోగశక్తికి సంబంధించిన రహస్యం దాగి ఉంది అని అర్థం. ఇలాగ రాగంలో యోగం ఉంది, హంసధ్వని అని. వాతాపి గణపతి అనడంలో యోగమూర్తి ఉంది. పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప అంటే మూలాధారజ నాదం చెప్పబడుతుంది అక్కడ. ఇలాగా ఈ కీర్తనని ఒక యోగ ప్రక్రియగా మనకి దీక్షితుల వారు అందజేశారు. ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూశారా వారి కీర్తనలో. ఇంత అద్భుతమైన కీర్తనలో యోగస్వరూపుడుగా మన గణపతి సాక్షాత్కరిస్తాడు. ఇలాగా యోగానికైనా, యాగానికైనా, ఏ సాధనకైనా, భౌతిక అవస్థ మొదలుకొని ఆధ్యాత్మిక అవస్థ వరకు కూడా సాధనలోనూ సిద్ధిలోనూ కూడా మనల్ని అనుగ్రహించే పరబ్రహ్మ గణపతి, సులభ ప్రసన్నుడు గణపతి. అలాంటి ఆ గణపతిని ప్రేమగా మనసారా తలంచి పూజించితే సర్వసిద్ధులు లభిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.